నేను థ్యాంక్ యూ సార్. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్. మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ క్లియర్ సార్, క్లియర్. సార్ సార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండా సార్. ఓకే సార్, ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సత్యం, అది నాది రాయపర్తి మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్, ఫ్రమ్ తెలంగాణ. ముందుగా గ్రాట్యుటీ తెలుపుకుందాం లీడర్స్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి, మరి నేను వివిధ కార్యక్రమాల్లో వివిధ ప్రొఫెషన్లో వెళ్ళిపోయే వ్యక్తికి నాకు ఒక అవకాశం, ఈ యొక్క వెస్టేజ్ యొక్క కంపెనీ ద్వారా నాకు వచ్చిన అవకాశం నేను ఒక వరంగా భావిస్తున్నాను. మరి ఈ యొక్క సంస్థ స్థాపించిన మన గౌతమ్ బాలి గారికి, అదేవిధంగా సార్కి, ఈ యొక్క టిహెచ్ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి, నడుపుతున్న వారికి, అదేవిధంగా మన కో ఫౌండర్ అయిన లహారి మేడం ఉమాశంకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి నా ఒక అప్లైన్, నా మెంటర్స్ రజనీకర్ సార్, నా గ్రేట్ మెంటర్స్ వారికి, అదేవిధంగా నా డౌన్లైన్స్ వారికి, నా లవ్ లైన్స్కి అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు అనుకోకుండా రాత్రి నాకు మరి సంధ్యా మేడం ద్వారా ప్రసాదించబడింది. నేను నైటు స్టార్ అబో మీటింగ్కి వెళ్ళి రాగానే నైట్లో కాల్ వచ్చింది. మేడం నాకు సారు ఇట్లా మా దాంట్లో ఒకరు అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోయారు సార్ అని అంటే, సర్లే మేడం చేద్దాం, నాకు ఈ అవకాశం కూడా నేను అదురుగా భావించినాను అని తీసుకున్నాను ఈ సెషన్. థ్యాంక్ యూ లీడర్స్. స్పాట్లో నేను ప్రిపేర్ కాలే కాబట్టి మన బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు 230 మెంబర్స్ దాకా ఉన్నారు లీడర్స్. థ్యాంక్ యూ. మరి మనం ఈ రోజుల్లో మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ కంపెనీకి ఎంత మనం ఏం చేస్తున్నాం, ఎంత రుణపడి ఉండాలి, మరి ఈ కంపెనీలో ఎంత గ్రాడ్యుయేట్గా వర్క్ చేసుకుంటే మనం అనుకున్న తీరాలకు చేరుకోగలుగుతాం అనేది ప్రధానం. మరి ఈరోజు వెస్టేజ్ కంపెనీ అనేది చాలా అరుదుగా మరి మన ఒక భారతదేశమే కాకుండా వివిధ దేశాలల్లో, బయట దేశాలలో కూడా మరి దానికి ఉన్న కెపాసిటీ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చర్ పవర్, దానికి ఉన్న ప్రొడక్ట్ పవర్ ఏంది అనేది మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ అది ఎంత ఫ్లోయింగ్గా వెళ్ళిపోతుందో, మరి రాకెట్ కంటే ఎక్కువ దూసుకుపోయే కంపెనీ ఏది ఉందంటే వెస్టేజ్. పవర్ ఉన్నది కనుకనే అది అంత తొందరగా మరి దూసుకెళ్తున్న కంపెనీది. మరి చాలా కంపెనీలు వచ్చినాయి గతంలో. మరి కంపెనీలలో మరి ఉన్న లీడర్స్ చాలా మంది వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. మరి కొన్ని కంపెనీలలో చాలా వరకు మనం గతంలో చేయిలు కాల్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ కంపెనీకి ఈ కంపెనీకి తేడా ఏంటి? మరి గత కంపెనీలో మనం చేతులు కాల్చుకున్నామంటే మనీ సర్క్యులేషన్ జరిగింది, తర్వాత కింది వాడిని తొక్కితే పై వాడు ఎదిగేది బయట కంపెనీలలో. మరి ఆ కంపెనీకి ఈ కంపెనీకి తేడా ఏంటిదంటే మనం ఒకసారి దీన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది తెలుసు లీడర్స్కి, బట్ అయినా మరి రోజు వింటుంటేనే మనకు తినగా వేపాకు చేదు నుంచి రుచిగా తీయగవునంటే అంత అమృతం లాగా ఉంటుంది ఈ వెస్టేజ్ యొక్క బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ లీడర్స్. మరి వెస్టేజ్ కంపెనీ స్థాపించిన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలు గారు, మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, నేను మరి ఈ కంపెనీ వచ్చేసి 2004 జూన్ 2వ తారీఖున స్థాపించబడ్డది ఈ కంపెనీ. మరి ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి స్థాపించినప్పుడు అంటే, మరి సామాన్యుడు కూడా మరి ఆరోగ్యంగా జీవించడానికి అనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించబడ్డది. సామాన్యుడు కూడా ఆరోగ్యమైన జీవించడానికి కోసం ఈ కంపెనీ స్థాపించబడ్డది. అంటే సామాన్యుడు కూడా మరి ఇక్కడ మరి ఆరోగ్యమైన ప్రొడక్ట్తో పాటు మరి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా సమకూర్చుకుని మరి అతడు కొనుక్కుని అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సంస్థకు మనం ఎప్పుడైనా కానీ కృతజ్ఞతగా ఉండాలి. మరి కొంతమంది ఉన్నత వర్గాలు, మరి కొంతమంది ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ ప్రొడక్ట్ వాడుకునే స్థాయి ఉండేది గతంలో. మరి అటువంటిది ఇలా మారుమూల ప్రాంతానికి కూడా ఈ కంపెనీ ద్వారా ఈ సప్లిమెంటరీ కావచ్చు, మన అగ్రికల్చర్ కావచ్చు, తర్వాత హోమ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇంకా పర్సనల్ కేర్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఎనీ ప్రొడక్ట్
మరి ఒక గ్రామీణ ప్రాంతాలకు చేరవేసిన సంస్థ అంటే వెస్టేజ్. మరి ఈ కంపెనీని మనం చాలా ఎన్నో 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 జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ సిస్టమ్ లో నిలబడగలుగుతారు. మరి అందరూ టచ్ చేస్తారు కానీ నిలబడ్డ వాళ్ళకే ఈ ఫలాలు అందుతాయి అనేది నేను ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏర్పడింది. మరి ఈ కంపెనీ 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయినప్పుడు ఈ కంపెనీ గతంలో సార్ మరి మన మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ కంపెనీ వ్యవస్థాపకులు మరి దీన్ని స్థాపించకంటే ముందు తను కొన్ని సంస్థలలో పనిచేసిండు. కొన్ని ఒక మంచి మంచి మల్టీమీడియా కంపెనీలలో ఒక సిఇఓగా పనిచేసి తను మరి ఎంతో అనుభవం కలిగి మరి ఈ రోజు మనకి ఈ కంపెనీ మనకు తీసుకొచ్చి సొంతంగా స్థాపించి ఒక సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఈ ప్రోడక్ట్ ను మనకు అందియగలుగుతున్నాడు. అంటే బయట కొంత అనుభవం తీసుకొని బయటి కంపెనీలలో మరి ఎంతో అనుభవంతో మరి కొన్ని కంపెనీలలో ఎలా లీడ్ చేస్తే బాగుంటది, ఈ రోజుల్లో ఇప్పుడున్న మార్కెటింగ్ లో మరి జనాలకి ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎలా ఈ ప్రోడక్ట్ ను చేరవేయాలనే ఎంతో శ్రమతో ఎంతో ప్రణాళికబద్ధంగా ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. మరి నాటికి జోక్ కాదు, ఈరోజు ఒక కంపెనీ స్థాపించాలంటే ఆషామాషి కాదు. మరి అటువంటి కంపెనీ స్థాపించిన గౌతమ్ బాల్ గారికి పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరి నేను ఈ వెస్టేజ్ కంపెనీ రాకముందుకు నా చిన్న ఇంటర్వ్యూ అండి. వెస్టేజ్ కంపెనీ రాకముందుకు నేను ఒక లీడర్ కింద, ఒక నాయకుని కింద అతని గోల్ కోసం, అతని యొక్క విజయం కోసం అతనికి నేను కృషి చేసిన వ్యక్తిని. అంటే నేను తనకు సరెండర్ అయి తన యొక్క విజయం కోసం పాటుపడ్డ వ్యక్తిని. నాకంటూ గోల్ లేదు, బట్ నాకంటూ నేను ఒక గోలు, నాకు ఒక డ్రీమ్ అనేది లేకుండా తన డ్రీమ్ కోసం, తన యొక్క విజయం కోసం పనిచేయడమే నా పని అయిపోయింది లీడర్. ఎందుకంటే ఆ రోజుల్లో పొలిటికల్ అంటే ఇప్పుడు నేను ఒక 33 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నాను. ఉన్నానంటే మరి రాజకీయంలో నేను ఒక నాయకుడి దగ్గర పనిచేశాను. మరి ఎట్లుంటదంటే నాయకుడు లీడర్ దగ్గర పనిచేసినప్పుడు ఎట్లుంటదంటే తను ఇచ్చిన మనకు ఏదైతే ఆర్డర్ ఆర్డర్ ప్రకారంగా పనిచేయాలి. తను ఇచ్చిన మెనూ ప్రకారంగా మనం లీడర్లు కార్యకర్తను తరలించాలి, వారి కింద వర్క్ చేయాలి. బట్ మరి అట్లా చేసుకుంటా పోతున్న క్రమంలో నేను మూట కట్టుకున్నది ఏంటంటే ఒక 39 కేసులు మూట కట్టుకున్నాను, ఒక 2 నెలల జైలు జీవితం మూట కట్టుకున్నాను, అదే విధంగా మరి అనారోగ్యం కూడా మూట కట్టుకున్నాను. నాకు అది నేను జీవితం భూమి మీద ఉన్నంత వరకు మర్చిపోరాని సంఘటన. ఎందుకంటే మరి ఒక దుక్కున పని చేస్తే నిజంగా కూడా ఆరోగ్యం ఉండాలి, ఆదాయం ఉండాలి, మరి ఇంకా కొంతమందికి సహాయం చేసే విధానం ఉండాలి. మరి పొలిటికల్లో లేదు, దొరకపోయింది. అప్పుడున్న మరి రాజకీయాలు ఇప్పుడు లేవు, స్వార్థం పెరిగిపోయింది రాజకీయాలలో. మరి అటువంటి రాజకీయ క్రమంలో ఉంటున్న వ్యక్తికి ఒక దేవుడు నాకు ఒక మంచి సంస్థను, ఒక నలుగురికి నువ్వు సహాయం చేసే వ్యక్తి అని ఒక ఆలోచన తత్వం ఇదని ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్ ను పరిచయం చేసినందుకు నేను దేవుడికి కూడా ప్రతి వేళలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ భగవంతుడికి గాడ్ తెలుపుకుంటూ ఉంటాను. ఎందుకంటే మరి నేను ఒక లీడర్గా ఉన్నప్పుడు నన్ను ఎవరు కొంతమంది ఈ రోజుల్లో మోసం అంటే రాజకీయ నాయకులు నమ్మాలంటే ఎవరు నమ్మరు. మరి ఇప్పుడు నేను ఈ వెస్టేజ్లకు వచ్చినాక నన్ను నిజంగా కూడా ఎంత గౌరవ మర్యాదలు పొందుతున్నా అనేది నా హృదయానికి, నా మనసుకు తెలుసు. నా ఆరోగ్య సమస్యలు సాల్వ్ అయినాయి, మరి ఆర్థికంగా నాకు డబ్బులు వేస్ట్ కాకుండా అయినాయి, 10 మందికి అవకాశాలు కల్పిస్తున్నా, ఆరోగ్యాన్ని ఇస్తున్నా, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా కృషి చేస్తున్నా అనేది ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా అనేది నేను తెలియజేస్తున్నా. మరి ఈ వెస్టేజ్ లో రావడానికి ముందు నాకు రైట్ సైడ్ లో మోకాలు నొప్పి రావడం జరిగింది లీడర్స్. మరి రైట్ సైడ్ మోకాలు నొప్పి రావడం హెల్త్ ఇష్యూస్ తో నేను ఒక ఎండి దగ్గరికి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గర నేను ఈ సప్లిమెంటరీ అంటే మన సప్లిమెంటరీ కంటే ముందు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను. ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినప్పుడు మరి నేను ఆయన ఒక 3 months నేను రన్నింగ్ అవుతున్నాను. ఆ క్రమంలో నాకు మరి ఈ ఎక్స్రేలు తర్వాత స్కానింగ్ ఇవన్నీ తీస్తే ఒక 30,000-35,000 ఖర్చు వచ్చింది 3 months. అంటే మనం కార్పొరేషన్ హాస్పిటల్ చూపించుకుంటాం కనుక కొంచెం బయట తిరిగి సమాజం తిరిగిన వ్యక్తులం కాబట్టి కొంచెం గొప్పలకు పోవాల్సి వస్తుంది. మరి తప్పది, మరి ఆ ప్రాబ్లం అట్లా వచ్చింది కాబట్టి. అటువంటి సమయంలో నేను ఇండియన్ బేసిన్ వాడే వ్యక్తిని వెస్టర్న్ ఫీడ్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. నాకు బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా నరకం అవ్వబడింది. మరి ఆ క్రమంలో నేను వాడుతున్న క్రమంలో నాకంటే 15 ఏళ్ళ చిన్న కుర్రాడు ఈ వెస్టేజ్లో ముందుగా ఐడి తీసుకొని తను ప్రోడక్ట్ వాడుతున్నాడు.
అతడు నాకు కలిసి, సార్ మీరు మరి ఇంటికాడ రెస్ట్ తీసుకుంటారు ఏంది అంటే, ఏం లేదండి ఇట్లా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ అయిందంటే, లేదు సార్ వెస్టేజ్లో మంచి సప్లిమెంటరీ ఉంటుంది, మరి ఆ ప్రోడక్ట్ వాడండి అని చెప్పింది. అరే ప్రోడక్ట్ వాడండి అంటే నువ్వేం చదువుకున్నావా అంటే, సార్ నేను పీజీ చేసిన. పీజీ చేసినావు కానీ డాక్టర్ కోర్సే చదవలే కదా. చదవలేదు సార్. మరి నువ్వేందా డాక్టర్ గురించి మందుల గురించి చెప్తాను? నువ్వేనా డాక్టర్వా, ఎంబీబీఎస్వా, బిఎంఎస్వా, ఆఖరికి ఆర్ఎంపీవా, నువ్వేంటిది ఎండివా, ఏంటిది నువ్వు డాక్టర్ గురించి చెప్తాను? నేను ఎండి దగ్గర పోయి స్కాన్ తీసుకో. లేదు సార్ వెస్టేజ్లో సప్లిమెంటరీ బాగుంటుంది, ముఖాల నొప్పులకు గుజ్జు ప్రొడక్ట్ ఉంటుంది, మీరు వాడుకోండి అని చెప్పింది. సర్లే ఎందుకులే ఇంటికి వచ్చిన అబ్బాయిని ఎందుకు మనం సీదరించుకోవాలని చెప్పేసి నేను ఊరుకున్న కొద్ది రోజుల తర్వాత ఆయన క్రమంగా మా ఇంటి ముందరికి వెళ్ళి వాళ్ళకు వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళేవాడు. అతడు రోజు పలకరిస్తా ఉండేవాడు. నేను అప్పటికి ఇంగ్లీష్ మందులు వాడుతున్నా కనుక మరి నేను ఇతని మాట తీసుకోలేకపోయాను. నేను ఒక ఎండి దగ్గర తీసుకున్న మెడిసిన్ కండిషన్ చేస్తాను కాబట్టి ఇతని మాట తీసుకోలేకపోయాను. మరి అతనికి నేను ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటే, వాస్తవంగా 3 months, ఒక 90 రోజులు 3 నెలలు నా వెంబడి పడి, సార్ అవి వాడుకోండి అని చెప్పుకుంటూ కొనసాగాడు. ఏ రోజైనా ఏ వ్యక్తి అయినా ఎంత మొండిగా ఉన్నా ఏదో ఒకసారి కరగక తప్పదు, మనసు మరలక తప్పదు అన్నట్టుగా మన వెస్టేజ్లో ఉన్నది కూడా అదే. ఒకేసారి తజ్జి శుద్ధులకు మిత్రమా పలకరించుకుంటూ పో, ప్రయాణం నీతో చేస్తాడు ప్రతి వ్యక్తి అని అప్పుడప్పుడు మన మెంటర్స్ గ్రేట్ లీడర్స్ చెప్తా ఉంటారు. అనిపిస్తుంది నాకు కూడా. నేను కూడా ఒకరోజు కరిగిపోయినా, అసలు ఏందో చెప్పవా, ఊకే నా ఎన్మడి ఎందుకు పడుతున్నావు చెప్పు అనగానే, లేదు సార్ మీరు ప్రోడక్ట్ వాడుకున్నట్టే. నువ్వేం వాడినావు అంటే, నేను అగ్రికల్చర్ వాడినా, తర్వాత మా నాన్నకు ఈ ముఖాల సప్లిమెంటరీ వాడించిన అని చెప్పాడు. మరి ఎలా ఉన్నాడు మీ నాన్న అంటే, పర్లేదు మంచిగా నడుస్తుండే, అప్పుడు లేవలేని స్థితిలో ఉంటే మా నాన్న ఇప్పుడు బయటికి పోస్తూ తిరుగుతూ ఉన్నాడు అంటే, కొంచెం ఏజ్డ్ ఆయన. అప్పుడు అనిపించింది నాకు, ఆ ఏజ్డ్కే మరి నడుస్తున్నాడు అంటే, నేను కొంచెం ఆయనకంటే ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, నేను ఎట్లా మంచిగా నడుస్తా కదా అనే ఉద్దేశంతో నేను తన మాట వినడం జరిగింది. విన్న తర్వాత అగ్రికల్చర్కి వాడిందంటే, సరే మా ఇక్కడ గ్రామీణ ప్రాంతం కనుక మాకు ఇంటి దగ్గరే వాళ్ళ దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్. మరి ఏం వాడినో చూద్దాం పదా అనగానే అలా అక్కడ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అక్కడ చూశాను. ఆయన ఒక 3 ఎకరాలు 3.5 ఎకరాలు, సుమారుగా 5 ఎకరాలు ఉంటుంది అతనికి ల్యాండ్. 3.5 ఎకరాలు తను వాడుకున్న ప్రోడక్ట్, గతంలో వాడుకున్న మరి కాంపోస్ట్ ఎరువులు, మన బయట వాడిండు. ఇది పట్లేరు షాపులో వాడాడు. మరి ఒక ఎకరం నుంచి వెళ్ళి ఎకరంన్నర మన అగ్రికల్చర్ వేస్టేజ్ ఒక ఉత్పత్తులు వాడడం జరిగింది. నేను అక్కడికి పోయి చూస్తే నాకు దానికి దీనికి డిఫరెన్స్ అవపడింది. అరే అదేదో చాలా భూమిలో ఒక 2 ఫీట్ల హైట్తో ఉంటే ఇది సుమారుగా దాదాపు 3 ఫీట్ల హైట్ పెరగడం జరిగింది ఈ ఎకరంన్నర. అప్పుడే అనిపించింది, దీనికి దానికి బేసిక్ ఆడ బేరీజ్ చేసుకుంటే నాకు అనిపించింది బాగుందని చెప్పేసి నేను చెప్పులు విడిచి దాంట్లో దిగడం జరిగింది. దిగి చూస్తే నేను హైట్ గా ఉంటాను 6 feet దాకా దాదాపు. మరి నాకు ఇక్కడికి సగానికి వచ్చింది. ఆ కింద చూస్తే గంట పిలకలు గుదురుగా కట్టి ఒక 35 నుంచి 40 పిలకస్ వచ్చి గంట కట్టి ఉంది. ఓ సూపర్, మంచి ప్రోడక్టే ఇది అని చెప్పి నేను అతనితో మంచిగా ఉన్నా అనకుండా ఏం చేసిన, నా మైండ్లోకి తీసుకున్నా, దీన్ని ఏం చేయాలి, నా పొలానికి మా అన్నయ్య కొడుకు మేము ముగ్గురం వాడుకోవాలి, మళ్ళంతా ఒక దగ్గర ఉంటుంది, వాడుకోవాలనే ఉద్దేశంతో నేను దీన్ని ఆలోచించి మరి ఈ ప్రోడక్ట్ ను మైండ్ లో తీసుకొని, మరి ఇంకా సప్లిమెంటరీ ఇంకా కంపెనీ తెలుసా అంటే, నేను పిలిపిస్తా సార్, వేరే సార్ని పిలుస్తా అన్నాడు. ఆ తెల్లారే మరునాడు మరి 8 గంటలకే రాజేష్, అనిత మేడం అనే వాళ్ళు నల్లబెల్లే ఉంటారు. మేడం బీటెక్ చేసింది, సిఏగా చేస్తుంది, సార్ రాజేష్ సార్ మరి ఎంబీఏ చేసిండు, మరి ఆయన నెట్వర్క్ ఎంబీఏ చేసి మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళకి అగ్రికల్చర్ ఉన్న తర్వాత ఇందులో చేస్తున్నారు. వాళ్ళు పొద్దున్నే వచ్చారు, కొత్త వ్యక్తులు వచ్చి మా ఇంటి ముందు నిలబడగానే ఏ ఊరు అని నేను పలకరించగానే వాళ్ళు అన్నారుగా, సార్ మాది ఇట్లా నల్లబెల్లి ఇట్లా వచ్చినాం సార్ అనగానే, ఏం చేస్తారంటే నేను ఇట్లా బీటెక్ చేసిన సార్ అని మేడం అంది, నేను ఎంబీఏ చేసిన సార్. మరి ఎంబీఏ చేసి బీటెక్ చేసి మంచి ఉద్యోగాలు తీసుకోక మరి ఈ కంపెనీలో తిరుగుతాను ఏమవుతుంది అని అన్నారు. లేదు సార్ మేము అనుకున్నంత చిన్న కంపెనీ కాదు ఇది ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయిన కంపెనీ, దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందన్నారు. అంత చరిత్ర ఉందా? మరి ఎక్కడ అవుపడపాయ కనపడపాయ అంటే, లేదు సార్ ఇది అవుపడి కనపడేది కాదు, మాట్లాడుకుంటేనే అర్థమవుతుంది, మాట్లాడుకొని ఇలా జర్నీ అయ్యి చేస్తే తెలుస్తుంది సార్ అని వాళ్ళు అన్నారు. అన్నాక ఏ సార్ కానీ వెళ్ళిపోండి అంటే, లేదు సార్ మేము వచ్చింది మీతో మాట్లాడడానికి, మా ఊరు నుంచి వచ్చినాం, మీ ఇంటికి బంధువు వస్తే వెళ్ళగొడతారా, మరి మేము బంధువులు లాంటి వాళ్ళం కదా, ఒక 10 నిమిషాలు మాట్లాడొచ్చు అని అనిత మేడం అన్నది.
అనగానే నిలబడి కుర్చీ వేసి కూర్చోబెట్టి వారు చెప్పిన ఈ కంపెనీ ప్లాన్ విన్నానండి. అమృతం లాంటి ప్లాన్ వినడం జరిగింది ఆ రోజు. మరి ఈ కంపెనీ ప్లాన్ విన్న తర్వాత ఆ రోజు అనిపించింది, నిజంగా కూడా ఇది అన్ని సాధ్యమేనా, నిజంగానేనా వీళ్ళన్ని కట్టుకథలు చెప్తున్నారా, వీళ్ళు ఏదో నన్ను వినడానికి ఈ రోజు నేనేదో నాతో ఒక 3,000 4,000 ఖర్చు పెట్టించడానికి వచ్చిరా అని అనుకున్నా. కానీ బట్ కంపెనీ గురించి చెప్తా ఉంటే స్టోరీ ఈ కంపెనీ గురించి అంటే ఇంట్రెస్ట్ గా ఉంది. మరి ఇంత సక్సెస్ ఉన్న కంపెనీలో మరి మనం ఉండొచ్చు కదా అనే ఒక మైండ్ లోకి వచ్చింది. కానీ నమ్మం కదండి స్టార్టింగ్ లో. ఎవరం కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ఏ కస్టమర్ కానీ ఫస్ట్ నమ్మరు స్టార్టింగ్ లో. జర్నీ చేస్తే అర్థమైంది. మరి వాళ్ళు జర్నీ చేసిన కనుక వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థంగా. అయినా విన్న తర్వాత నేనేమన్నా, సరే అగ్రికల్చర్ చూసినా కదా, నా మోకాలు నొప్పులకు తక్కువ సప్లిమెంట్ ఇప్పిస్తే నేను ఈ కంపెనీలో జర్నీ చేస్తా అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే అన్నారు, ఓ సార్ తప్పకుండా తక్కువ అయితే సార్ మీరు వాడండి. వాళ్ళు ఏం చెప్పారు, సార్ మరి మీరు 1 నెల వాడుకుంటే తగ్గదు, ఇది 3 నుంచి 6 నెలలు వాడుకోవాలి, హెల్త్ ఆరోగ్యానికి సంబంధించింది, హెల్త్ కు సంబంధించింది అని చెప్పారు. ఓ పర్లేదు, నాకు సక్సెస్, నేను ఆరోగ్యంగా తయారైతే అంటే తప్పకుండా వాడుకుంటాను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అదే రోజు నేను మరి వారి బైక్ మీదనే వెళ్ళి మాకు దగ్గరలో తొర్రూరు డిఎల్సిలో మరి మినీ డిఎల్సిలో తీసుకొని పోయి ప్రోడక్ట్ తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకొని ఆ ప్రోడక్ట్ నేను కల్టివేషన్ చేద్దామని తీసుకొచ్చి వాడుతున్న క్రమంలో నాకు 10 days వాడిన తర్వాత లీడర్ విపరీతమైన బాడీ పెయిన్స్ రావడం జరిగింది. మరి విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చి నాకు ఘోరమైన పరిస్థితిలో నేను లేవలేని పరిస్థితికి వచ్చాను. అప్పుడు నాకు కోపం వచ్చింది, అరే ఈ అబ్బాయిలు ఈ పిల్లలు వచ్చారు, వీళ్ళు ఏంది, నాకు ముఖాల నొప్పి అంటే బాడీ నొప్పికి ఇచ్చిపోయారు మందులు, ముఖాల నొప్పి వచ్చిందంటే ఇంకా పూర్తిగా బాడీ నొప్పులకు ఒళ్ళు నొప్పులకు మొత్తానికి ఇచ్చి లేవకుండా చేసిపోయింది అని చెప్పేసి నాకు చెప్పిన వానికి ప్లాన్ చెప్పిన ఇద్దరికి నేను ఫోన్ చేయించి తీర్మారు వాయించిన. మరి ప్రోడక్ట్ గురించి తెలియదు కదా నాకు. తీర్మానం వాయించి ఇద్దరిని ఫోన్లో చాలా చాలా రకంగా నేను ఒక లీడర్గా, ఒక పొలిటీషియన్గా, నేను మాస్గా మాట్లాడి వాళ్ళను నిజంగా అరవడం జరిగింది వారి మీద. నేను థ్యాంక్ యూ చెప్తున్నా వాళ్ళకి, ఎందుకంటే సారీ చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. తెలియదు నాకు ఈ సప్లిమెంట్ ఇట్లా అంటే వాళ్ళు కూడా చిన్న నొప్పులు వస్తాయి అన్నారు, కానీ ఇంతగా తీవ్రత ఉంటుందని చెప్పలే వాళ్ళు. నిజంగా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళన్న, సార్ నొప్పులు వస్తేనే మీ మీద బాడీ మీద పని చేస్తానంటారు. అరే నొప్పులు వస్తే అంటే దెబ్బలు కొట్టించుకుంటే కూడా తక్కువ అయితే, ఎవరి ముఖాల నొప్పులు ఇట్లా క్రాస్ క్వశ్చన్స్ చేసిన నేను వాళ్ళు. అని అంటే లేదు సార్ తక్కువ అయితే అంటే, లేదు వద్దు, ఎవరికైనా కొంచెమే దానం ఇచ్చేయండి, నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళతో ఆర్గ్యూ చేసిన వ్యక్తిని నేను తర్వాతకి ఆపేసిన క్రమంలో మా మా బావమరిది ఉంటాడు, మరి అతను భూపాలపల్లిలో మాకు ఇక్కడ జాబ్ చేస్తాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆమె కూడా జాబ్ చేస్తుంది. వారు జనరల్ గా బంధుత్వంలో ఫోన్లో మాట్లాడతారు కనుక ఫోన్ చేస్తే మా ఆవిడ ఎత్తింది, మీ బావ బయటికి వెళ్తలేడు, మంచిగా బెడ్ రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి కామెడీగా మా మేడం తీసుకొచ్చి ఫోన్ నాకు ఇవ్వడం జరిగింది. ఇస్తే నేనేం చేసిన, చెప్పు అశోక్ గారు అంటే, బావగారు ఎలా ఉంది ఏంటంటే, ఇలా ఏం లేదా, ఏదో మందులు వాడినా ఇట్లా మొక్కలు కంటే, ఎవరు ఏం చెప్తే అది వాడేస్తావా, అయినా ఇట్లనే రెస్ట్ దొరికింది అని అతను కామెడీ చేయడం జరిగింది. ఎందుకంటే నేను బయట ఇంట్లో ఉండే వ్యక్తిని కాదు కదా, రోజువారీగా నేను బయట తిరిగే పొలిటీషియన్ అంటే బయట తిరిగే వ్యక్తులు. అటువంటి వ్యక్తి నేను రెస్ట్ తీసుకుంటుంటే అతను అలా మాట్లాడి ఒక చిన్న సహాయం చేసిందంటే, తనకు తెలిసిన డాక్టర్ సికింద్రాబాద్ లో ఎండి ఉంటాడు ఫిజిషియన్, అతనికి ఫోన్ కాంటాక్ట్ కలిపి ఫోన్ మాట్లాడియడం జరిగింది. మాట్లాడితే నేను మాట్లాడుతూ ఉన్న క్రమంలో కొంచెం ఫ్లోలో కొంచెం వాడు ఇచ్చిండు వీళ్ళు ఇచ్చిండు వాడు వీడని కొంచెం భాష మార్చి మాట్లాడుతున్నాడు సరే. అయితే ఆ క్రమంలో అన్నాడు కదా మా బావగారు, నీకు మందులు ఇచ్చింది ఆ సార్ కాదు, ఆయన ఎండి గారు, నీకు సలహా ఇస్తాడని, వాడికి విరుగుడు ఏమైనా చెప్తాడని ఫోన్ కలిపిన అన్నాడు. అప్పుడు సార్ అన్నాను. అన్న తర్వాత తను అన్నాడు, ఏ మందులు వాడుతున్నావు, అవశ్యపడకు కానీ ఏ మందులు వాడుతున్నావు అన్నాడు లీడర్. అనగానే నేను అన్నాను, సార్ నాకు ఏదో వెస్టేజ్ మందులని అంటగట్టిన ఇద్దరు పోరగాళ్ళు వచ్చి నాకు విపరీతమైన బాడీ పెయిన్స్ తో నేను అవస్థ పడుతున్నా, నాకు ఎన్ని రోజులు వాడినామని సార్ అడిగితే నేను 15 రోజులు లోపు, అంటే 12 రోజులు వాడిన 13 రోజులు నాడు నాకు విపరీతం జ్వరం వస్తే బంద్ చేసిన సార్ అని చెప్పేసి. తను ఏమన్నాడంటే, మరి ఇప్పుడు బంద్ చేసి ఎన్ని రోజులు అయింది, మీరు వాడడం బంద్ చేసిన రోజులు ఏంటంటే, అదొక 15 days అవుతుంది, 15 రోజులు అవుతుంది సార్ అని చెప్పి. అనగానే మరి నువ్వు వాడే మందులు, నేను కొంచెం ఆవేశంగా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు కదా, కొంచెం స్లోగా మాట్లాడి, ఏం కాదు నువ్వేం చనిపోవులే అన్నాడు. అనగానే అట్లా అంటారు ఏం సార్ అంటే, అవును నువ్వు వాడే సప్లిమెంటరీ అది, నువ్వు వాటితో నీకు ఎఫెక్ట్ ఏమి ఉండదు అని చెప్పాను. చెప్పిన తర్వాత నేనేమన్నా అంటే, సరే మరి నాకు ఇట్లా ప్రాబ్లం అయింది సార్ అనగానే ఒకటే మాట అన్నాడు,
మీరు ఎప్పుడన్నా కరోనా ఇంజెక్షన్స్ వాడినరా కరోనా టైంలో అన్నాడు. అంటే అబ్బాయి 3 సార్లు వాడినా సార్, 2 ఇంజక్షన్లు వాడినా, ఒకటి బూస్టర్ వాడినా సార్ అన్నాను. అనగానే ఆయన అన్నాడు కదా, మరి అప్పుడు నీకు బాడీ పెయిన్స్ జ్వరం లాంటివి రాలేదా అన్నాడు. వచ్చినాయి సార్, 3 సార్లు వాడితే 3 సార్లు వచ్చినాయి, పోయినాయి అని చెప్పా. చెప్తే ఒకటే అన్నాడు, మరి వాటికి బాడీ పెయిన్స్ జ్వరం వచ్చింది రావచ్చు అన్నారు, మరి వీటికి ఎందుకు రావద్దు అనుకుంటారు మీరు అన్నాడు. అంటే నా దగ్గర సమాధానం లేకపోయింది. అంటే నేను ఒకటే అన్నా, సార్ మరి నేను వాడుతున్నా కానీ ఇట్లా అయితే అదే కొంచెం మాట్లాడుతున్నా, తడబడుతున్నా. లేదు అండి సత్యం గారు, మీరు టెన్షన్ పడకండి, ఆ సప్లిమెంటరీ అయ్యి మందులు కాదు, సప్లిమెంటరీ అవి అని అవి వాడుకుంటే మీకు ఏం కాదు. మీరు ఇప్పుడు కొత్త సప్లిమెంటరీ ఏదైతే బాడీ మీద వాడతారో అప్పుడు సహజ సిద్ధంగా బాడీ పెయిన్స్ సిమ్టమ్స్ రావడం అది సహజం. అవి వస్తే నీ బాడీ మీద ఈ సప్లిమెంటరీ పని చేస్తున్నట్టు అని ఆయన చెప్పారు. చెప్పగానే నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, నొప్పులు వస్తే తక్కువ అవుతాయని వాళ్ళు కూడా అన్నారు. అరే అనవసరంగా వాళ్ళని ఆర్గ్యూ చేసిన, వాళ్ళని అటు ఇటు కొంచెం మాట్లాడే దురుసుగా ప్రవర్తించిన అని చెప్పేసి నా మైండ్కి వచ్చేసింది. సార్ అట్లాగా సార్, ఏం లేదు, మీరు వాడడం కంటిన్యూషన్ చేస్తే ఇప్పటి వరకు మీకు నొప్పులు ఉండకపోవు అని చెప్పి. అంతేనా సార్ అంటే అంతే అన్నాడు. ఏం కాదు, అవి ఇప్పుడు వాడుకో, ఎలాంటి ప్రమాదం కాదు అన్నాడు. ఇప్పటికీ ఆ డాక్టర్ గారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. అనగానే మరి ఎట్లా సార్ అంటే మళ్ళీ కంటిన్యూషన్ చేయని చెప్పింది. ఆ డాక్టర్ మందులు ఇవ్వలేదు, ఆయన హాస్పిటల్ నేను పోలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, జస్ట్ ఫోన్ కాల్లో. మరి ఈ కంపెనీ గురించి మరి సార్కు తెలుసు కావచ్చు, వారు చెప్పినప్పుడు నేను తెల్లారి నుంచి మరీ కండిషన్ చేయడం వల్ల నేను కంప్లీట్ గా మళ్ళీ 15 రోజులు అయ్యేసరికి నాకు బాడీ పెయిన్స్ పోయినాయి, నేను నొప్పులు లేకుండా పోయినాయి, నాకు ముఖాలు నొప్పి మరి బండి కిక్కు కొట్టుకునే స్థాయికి మళ్ళీ మరి వెస్టర్న్ నుంచి ఇండియన్ బేషన్ వాడే స్థాయికి వెళ్ళిపోయాను. వజ్రాసనం కూర్చొని యోగా చేసుకునే స్థాయికి వచ్చాను. అప్పుడు అనిపించింది నిజంగా కూడా సప్లిమెంటరీ దమ్ముంది, అనవసరంగా వాళ్ళని తిట్టాను. మరి మళ్ళీ ఇవి అయిపోయినాక ఏం చేయాలి మరి నాకు తెలియదు కదా మరి అని చెప్పేసి నేను ఈ అబ్బాయికి రింగ్ ఇచ్చాను, ఆ అబ్బాయికి రింగ్ ఇచ్చాను, రాజులు ఇద్దరు పేరు, ఆ రాజేష్ సార్ రాజు సార్కి ఇద్దరికి రింగ్ ఇస్తే ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకంటే ఎత్తే ఈయనతో గొడవ, ఈయన కొంచెం బాగుంటాడని వాళ్ళు ఎత్తట్లేదు. ఇట్లా 3 రోజులు రింగ్ ఇచ్చినా వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే 4వ నాడు మా మేడం ఫోన్లోకి వెళ్ళి తీసి నేను కాల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తను రాజేష్ సార్ ఎత్తి ఎవరు అంటే ఇట్లా నేను పలానా రాయపూర్ సార్ అంటే, సార్ నేను నాటేసుకుంటున్నా పొలం పనులని మూట తీసుకపోతా, నాకు మాత్రం కొంచెం టైం కావాలి. లేదు సార్ నేను వాడుకున్నా, ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు, కారెడ్డే మాడతారు, మేము తీసుకుపోతాం. లేదు నిజంగా వాడుకున్నా అంటే వాడేనా సార్ అంటే వాడేనన్నాను. తగ్గిపోయిందంటే సార్ కొంచెం నిమ్మలమైంది సార్ అన్న. మళ్ళీ ఏం చేయాలంటే సార్ మీ దగ్గర ఉన్న బిల్లు పేపర్ ఉంది కదా అది పట్టుకొని మళ్ళీ తొర్రూరు స్టోర్కి వెళ్ళి సేమ్ కిట్ తెచ్చుకోమని చెప్పారు. చెప్తే మళ్ళీ వెళ్ళి సేమ్ కిట్ తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకొని వాడిన లీడర్ వాడితే 3 మంత్ అయిపోయింది. వాడిన తర్వాత నాకు నెంబర్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత ఇక నువ్వు మరి తగ్గిన విషయాన్ని 10 మందికి చెప్పు అని మళ్ళీ చెప్పారు లీడర్. చెప్తే నేను మరి మరి వాడిన కదా నాకు రిజల్ట్ వచ్చింది కదా, నేను ఎవరికైనా చెప్పొచ్చు అనే కాన్ఫిడెంట్ తో ముందుకు పోవడం స్టార్ట్ చేసిన. ఎక్కడికి పోయినా అవమానాలు, అవహేళనలు. మొన్నటి దాకా మనం ఎక్కడికి పోతాం అంటే మేము పొలిటికల్గా ఉన్నప్పుడు డబ్బులు ఎవరికి ఇచ్చేది అంటే మహిళా సంఘాలకు ఇచ్చేది, ఎలక్షన్ టైము మీటింగ్ టైం వస్తే. తర్వాత రైతు సంఘాలకు ఇచ్చేది. తర్వాత కొంతమంది బ్యాచ్ ఉంటాయి, ఆటో యూనియన్స్, తర్వాత ఇంకా కొన్ని టీమ్స్ ఉంటాయి, ఆ వాళ్ళని కలిసి నేను మనకి అవ్వబడేది వాళ్ళే కదా, ఖరీదంగా ఉండేది వాళ్ళే కదా అని వాళ్ళ దగ్గరికి పోతే ఏదో మీటింగ్ అని చెప్పేదాకా వీరి చెప్పినాక అసంట పోగానే ఇక మొన్నటిదాకా దయాకర్ రావుకు ఓట్లే అన్నాడు. ఇక ఇప్పుడు ఏదో కంపెనీ పట్టుకొని వచ్చిండు, ఇక ఈయన ఏం చెప్తే కదా వినాలని మనం అసంట పోగానే ఇక పంచులేస్తులు మొదలుపెట్టింది. అందులో మనకు తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి ఎందుకు వచ్చినావు బ్రో, ఎందుకు వచ్చినావు అనే అని చెప్పేసి కొంతమంది అన్నారు. అంటే మన లీడర్స్ ఏం చెప్పారు, నిన్ను అవమానించినదా నువ్వు బాధపడొద్దు, నిన్ను చీదరించుకున్న బాధపడొద్దు, నువ్వు సక్సెస్ కావాలంటే నీ మాట వినాలంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళు మాట్లాడదాకా వినాలి, వాళ్ళు అన్నా బాధపడొద్దు అని మన లీడర్స్ మనకు బోధించే. నేను దాన్నే దృష్టిలో పెట్టుకొని ముందుకు ప్రయాణించడం మొదలుపెట్టిన. అట్లా కొంతమంది అవమానించిన ముందుకు పోతా ఉంటే కొంతమంది మొక్కల నొప్పులు, కిడ్నీల టోన్స్ వాళ్ళు, మైగ్రెయిన్ వాళ్ళు, మరి అల్సర్ ఉన్న వాళ్ళు, మరి తర్వాత ఇంకా ఐ సపోర్ట్ వాళ్ళు, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, దాంతో పాటు అగ్రికల్చర్ మేము వాడిన ముగ్గురు మా అన్నయ్య కొడుకు మేము వాడినాం కదా, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ రైతులు, అట్లా అగ్రికల్చర్ వాళ్ళు, ఇట్లా కొందరు తోడైన అంటే పోగు చేసుకుంటూ పోయినాం. అవమానాలను భరించుకుంటూ ముందుకు పోతే మరి టీం తయారైంది. ఆ టీమే ఈరోజు మరి సక్సెస్ గా
నడుస్తున్నది ఆ టీమే మళ్ళా నిలబెట్టింది ఈ వెస్టేజ్లో అనిపిస్తుంది. అంటే మరి అట్లా నేను కొంత వేల మందికి నేను ఈ యొక్క బిజినెస్ ప్లాన్ కావచ్చు, కంపెనీ గురించి, మన హెల్త్ ప్రొడక్ట్ కావచ్చు, అగ్రికల్చర్ కానీ చెప్పుకుంటూ పోయాను. మరి అటువంటి కంపెనీ చెప్పుకుంటూ పోవడం వల్ల నేను బ్రాంచ్ డైరెక్టర్ అప్పుడు 11,000 చెక్కు పడింది నాకు. 11,000 పడితే రజనీకర్ సార్ మేము ఒక చిన్న మీటింగ్ పెడతాం సార్, మీరు కొంతమందిని పిలుచుకోండి మీకు దగ్గర వాళ్ళను, మన టీం వాళ్ళని అంటే, మరి నేను ఏడ మీటింగ్ పెట్టాలంటే మనకు అప్పుడు ఏంటంటే పొలిటికల్ లీడర్గా ఉంటుంది, రైతు వేదిక గవర్నమెంటే. తెలుగు నేను అడిగితే ఆ ఏఓ గారు ఏమన్నారు, సార్ నేను అది ప్రైవేట్ కంపెనీ, నేను ఇస్తే నాకు నా ఉద్యోగానికి ఏమైనా అవుతుంది అని చెప్పేసి ఆయన భయపడడం జరిగింది. అంటే నాకు పాత పరిచయం తోటి నేను ప్రైవేట్ కంపెనీ సార్, మేము అగ్రికల్చర్ గురించి చెప్పాం, హెల్త్ గురించి చెప్తాం అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఆడ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మీటింగ్ పెడితే నేను పిలిచింది 20 మందిని, వచ్చింది 200 మంది. మరి ఈ 200 మందిని నేను పిలవలే. పొద్దున్న లేస్తే నేను నమస్తే పెట్టేళ్ళు, నాకు నమస్తే పెట్టేళ్ళు అవుపడతాను. అరే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారంటే వాళ్ళు నాకంటే ముందే కరోనా బిఫోరే జాయిన్ అయి ఉన్నారు ఈ సిస్టంలో. మరి ఒక్కొక్క టీమ్స్ ఉన్నాయి అందరికి, వాళ్ళందరూ ప్రమోషన్ చేసుకున్నారు. గేట్ లీడర్ రజనీకర్ సార్ కొంతమంది లీడర్స్ వస్తారంటే మంచి మీటింగ్ పెడుతున్నట్టే గ్రూపులలో పెట్టడం వల్ల కదిలి రావడం జరిగింది. నేను ఆశ్చర్యపోయినా, ఏంద్రా మరి మీరెప్పుడు జాయిన్ ఉన్నావు బాబు, నువ్వెప్పుడు జాయిన్ ఉన్నావు అన్న తమ్ముడు అని ఇట్లా గ్రామీణ ప్రాంతాల వరుసలతో పిలిచారు కదా, నీకంటే ముందే జాయిన్ అయ్యాను. మరి నాకు ఎప్పుడు చెప్పలే అంటే, నువ్వు గిళ్ళకి కొత్తవు అనుకున్నావు, నువ్వు రాజకీయాలు చేస్తావు, ఈ కంపెనీలో చేస్తావు అనుకున్నావు అని వాళ్ళు అనబట్టి. వాస్తవంగా నేను ఈయన వ్యక్తిని కాదు, మరి నేను కూడా వస్తా అనుకోలే అని చెప్పేసి అనుకున్నాను. ఆ మీటింగ్ సక్సెస్ అయినాక కంపెనీలో మరి చెక్కుబడ్డ అంటే ఏదో చెక్ ఇస్తారు కావచ్చు, మరి మహిళా సంఘాలకు ఇచ్చే పెద్ద అట్టాలలో కొట్టిస్తారు చెక్కు, మరి చెక్ ఇస్తారు కావచ్చు, మరి రజనీకర్ సార్ ఇస్తారని అటు ఇటు చూస్తే అది ఎక్కడ అవపడతలేదు, అట్ట అవపడతలేదు, చెక్ అవపడతలేదు. మరి మీటింగ్ చేసారు, సన్మానం చేసారు, దండల గిన్నెలు వేసి ఫోటోలు తీసారు. సార్ మరి చెక్ అని చూస్తాను మీ సెల్ ఇవ్వండి సార్ అని రజనీకర్ సార్ అడిగి సెల్ని ఓపెన్ చేసి తీసి చూపెట్టి, ఇగో మీ సెల్ ఇదే సార్, మీకు పడ్డ జీతం, మీ శాలరీ అని చెప్పిండు. మీ సెల్నే ఉన్నాయా పైసలు మరి అని అనుకున్న తర్వాత చూసినాక ఒక అనుమానం నాకు మనసులో ఏం అనుమానం అంటే, మరి డబ్బులు నిజంగా వస్తాయా, మరి మెసేజ్ చూపెట్టి పోతాయా అని చెప్పేసి అనుమానం. ఆ రోజు సండే రోజు జరిగింది మీటింగ్, మరి తెల్లారితే మండే. మరి బ్యాంక్ ఎప్పుడు తీస్తారు లీడర్స్, 10:30కు రైట్ టైం 11 వరకు స్టార్ట్ అయ్యింది. నేనేం చేసిన 10 గంటలకే పోయి ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మా ఊళ్ళో రాయపేటలో పోయి ఉంటే, ఆయనకు తెలిసిన ఆయన అటెండర్ ఉంటాడు, ఈ యాకయ్య అని మాకు వరుసకు బాగా అవుతుంది. ఆయన అన్నాడు కదా, ఏం వచ్చినావా బామ్మరిది అంటే, ఇట్లా లేదు అని ఇట్లా ఫోన్ తీసి చూపించాను. ఆయన ఒక్కటన్నా ఎవడో నీకు బాగానే వేసిండు రా భయ్య అన్నాడు. అంటే ఏంటిది అన్న అంటే, నీకు ఇట్లా చూపెడతారు, నీ ఫోన్లో పైసలన్నీ పోతాయి అన్నాడు. అరే లేదు నీ ఇట్లా కంపెనీలో పనిచేస్తాను కొన్ని నాకు ఫోటోలు తీసి సన్మానం చేసి దండలు వేసి ఇట్లా చూపించంటే, అట్లా కూడా ఆయన తీసి పడేస్తున్నాడు, నమ్మట్లేడు నన్ను ఇంకా డౌన్ చేస్తాం. లేదు వస్తాయన్నారు, పక్కా వస్తాయని అందుకే చూస్తానికి వచ్చిన అంటే, నువ్వు అవన్నీ నమ్మకు, అవన్నీ ఫేక్ వదిలే అని చెప్పాడు. మరి ఆ వ్యక్తి అట్లా అనుకున్న క్రమంలో అటు ఇటు అనగానే క్యాషియర్ గారు వచ్చిండ్రు. వారు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. సత్యం గారు ఏంటి గలాట పడుతున్నారు, ఏం సంగతి అని అంటే, సార్ ఏం లేదు సార్ అని ఇలా విషయం ఇట్లా వెస్టేజ్లో నాకు ఇలా సార్ అంటే, ఫస్ట్ మీ అకౌంట్ నెంబర్ చెప్పమని అడిగింది సార్. అకౌంట్ నెంబర్ చెప్తే కొట్టి చూసిండు, ఓచర్ అన్నాడు, ఓచర్ రాసి సంతకం పెట్టి అన్నాడు, సంతకం పెట్టి అనగానే పైసలు తీసిచ్చానండి. అప్పుడు ఆశ్చర్యపోయినా, అబ్బా అది నిజంగా కూడా నేను నమ్మకపోవడం తప్పు నాదే అనుకున్నాను. అయినా ఇదే యాకయ్య గారికి మళ్ళీ ఆయన అసిస్టెంట్ గా చూస్తే, పో ఈ వచ్చినాయి కానీ మళ్ళీ ఒకసారి పోతే పోంటాను. ఇప్పటికీ ఆయన ఆ రోజు నమ్మలే, ఇప్పటికి కూడా ఐడి తీసుకోలేండి మన సిస్టంలో. బాగా దగ్గర మా నాన్న వాళ్ళ నాన్న మేము బాగా దగ్గర, మా అగ్రికల్చర్ బావులకు వ్యవసాయ బావుల కూడా బాగా దగ్గర క్లోజ్. అయినా ఇక్కడికి నమ్మలే, ఐడి తీసుకోవాలి. అంటే కొంతమంది వ్యక్తులు అలా ఉంటారు. ఆ డబ్బులు వచ్చిన తర్వాత నేను గ్రేట్ లీడర్ రజనీకర్ రెడ్డి దగ్గర పోయినా, సార్ ఇంకేం చేయాలి, దీంట్లో నమ్మకం కలిగింది కదా, ఇంకేం చేయాలి అనగానే సార్ అన్నాడు కదా, ఒకటే చెప్పాడు సార్ మీరు వాడుకున్న వస్తువులను చెప్పుకుంటా పోతాను కదా, దీన్ని మీకు డబ్బులు అయితే వచ్చిన చెక్కుబడింది కదా, దీన్ని ఇంకా కొంచెం స్పీడప్ పెంచండి అని చెప్పారు. మీరు నమ్మిరు కదా అంటే నమ్మిన సార్ అన్న, దీన్ని పెంచండి అన్నాడు. మరి అప్పటికి రాజకీయ లీడర్ ఫోన్ చేస్తారు, మీటింగ్ లైన్ ఫోన్ చేస్తారు. అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. మరి ఆ ఉప ఎన్నికలో పోతా అంటే ఓ రోజు రజనీకర్ సార్ మెసేజ్ పెట్టిండు, నువ్వు ఒకరి డ్రీమ్ కింద పనిచేస్తే, ఒకరి గోల్ కింద పనిచేస్తే, నీకు డ్రీమ్ లేకపోతే నువ్వు ఒకరికి డ్రీమ్ కింద పనిచేయాలి, ఒకరి గోల్ కింద పనిచేయాలి, ఇక జీవితం మనం అంతే అని ఒక కొటేషన్ పెట్టిండు. పెడితే ఆ రోజు ఈ రోజు చెప్తున్నా, మా సార్ తోటి ఎప్పుడన్నా నా టౌన్లో ఎండుతున్నా ఎప్పుడల్లే నా మైండ్, నేను పోయే కార్లో వెహికల్లో నా మైండ్ తిరిగిపోయింది. ఆ రోజు నేను తినే అన్నం కూడా
నాకు రజనీకాంత్ సార్ పెట్టిన మెసేజే గుర్తొచ్చింది. మరి ఇంతకాలం మనం చేసింది ఏంటిది, ఇంకా నువ్వు చేసేది ఏంటి? నువ్వు పక్కోటి డ్రీమ్ కోసం, నీకు డ్రీమ్ లేకపోతే పక్కోటి నిన్ను వాడుకుంటాడు వాని డ్రీమ్ కోసం అని పెట్టాడు. అమ్మో, ఇది ఇది నిజంగా కూడా ఆలోచించవలసిన విషయం అని చెప్పేసి ఆ రోజు నేను అనుకున్నాను. అనుకొని ఆ రోజు నుంచి డిసైడ్ అయిన లీడర్ నిజంగా కూడా ఆ గ్రేట్ లీడర్ రజనీకాంత్ సార్కి నేను మరొకసారి కృతజ్ఞతలు. నా మైండ్ సెట్ ను మార్చగలిగితే ఒక మెసేజ్. చూడండి, ఎవరైనా లీడర్స్ కొంతమంది అనుకుంటాం మన మార్పుకు ఎవరో ఒక మిత్రుడు, ఒక మన స్నేహితుడు, లేకపోతే మనకు తెలియని వ్యక్తి కూడా ఈ వెస్టేజ్, అలా వెస్టేజ్ మాస్టర్స్ ఉన్నారు. మరి మన సార్లు చెప్తా ఉన్నారు, మీరు కంఫర్ట్ జోన్ వదిలి బయటికి పోమంటారు. మరి ఈ వెస్టేజ్ బిజినెస్ లేకపోతే మరి మనం ఏ వ్యక్తికి కలవలేం. ఇప్పుడు ఏ ఊరికైనా పోవచ్చు, ఏ ఇంటికైనా గడప గడప పోవచ్చు, ప్రతి వ్యక్తిని రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవచ్చు, ప్రతి వ్యక్తిని బంధువుగా పరిచయం చేసుకోవచ్చు, బంధువు కావచ్చు. అంటే ఈ నీ చేతిలో ఉంది ఏంటంటే బిజినెస్ ప్లాన్, ఒక పెద్ద గొప్ప ఆపర్చునిటీ. ఈ గొప్ప ఆపర్చునిటీ తోటి ప్రతి ఇంటితో సంబంధం ఏర్పరచుకోవచ్చు. మరి ఇది లేకపోతే కొత్త ఇంటికి పోతాం, ఎక్కడికన్నా పోయినప్పుడు ఏమంటారు వాళ్ళు, ఏ ఊరు నీది, ఎందుకు వచ్చినావు అని ఒక 2 నిమిషాలు కూడా నిలబడలేము, మనం వాళ్ళకి సమాధానం చెప్పలేం, మనం నిలబడలేం. కానీ ఈ రోజుల్లో ఇక్కడ వాటర్ తాగడానికి, వాటర్ అడగడానికి మోమాట పడే రోజులు మనుషులు. అటువంటిది ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ రోజు ప్రతి ఇంటికి గడప గడపకు బంధువు కావచ్చు, బంధువులను చేసుకోవచ్చు, రిలేషన్షిప్ మెయింటైన్ చేయవచ్చు. ప్రతి ఏరియాలో ఎక్కడ పోయినా బతుకుతాం, ఎక్కడ పోయినా ఉండగలుగుతాం. మనం ఒకప్పుడు పోతే లాడ్జి, హోటల్ ఎత్తుకోవచ్చు. ఇప్పుడు మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్, వెస్టేజ్ యొక్క బిజినెస్ లో ఐడి తీసుకున్న ప్రతి వ్యక్తి మనకు ఆశ్రయం ఇస్తాడు, అన్నం పెడతాడు, మనల సకల సంపదలు సకల సౌకర్యాలు ఇచ్చుకుంటూ ఒక ఆత్మీయులాగా, ఒక ఒక మంచి బంధువులాగా ప్రేమించుకుంటూ మన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు ఎక్కడ పోయినా. అంటే చేతిలో వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ పట్టుకొని బయలుదేరితే నువ్వు ఎక్కడికి పోయినా నీకు అన్ని దొరుకుతాయి. గుర్తుంచుకోండి లీడర్. కొంతమంది నాకు ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు, నాకు ఎవరు తెలియదు, నేను ఎలా చేయాలి, బిజినెస్ ఎలా పోవాలనుకుంటాను. అందులో నేను కూడా స్టార్టింగ్ లో అలాగే ఇబ్బంది పడ్డా. మరి కొద్ది రోజుల తర్వాత నాకు బోధపడింది. బోధపడి చేసుకుంటూ పోతాను. అదే రాజేంద్ర సార్ చెప్పిన టైంలో దేవుడి దయ వల్ల ఆ థాయిలాండ్ ట్రిప్ అలైన్ చేసింది కంపెనీ. మరి అప్పుడు మరి 3,500 3 నెలల చేయాలి, 10,000 చేయాలి అని చెప్పిండ్రు. ఆ రజనీకాంత్ సార్ చెప్పిన టైంలో మనకు అవార్డు ఫంక్షన్ జరిగినాయి. రంజిత్ కుమార్ సార్ మీటింగ్లు విన్నాను, తర్వాత మూర్తి సార్, గ్రేట్ లీడర్ మూర్తి సార్ మీటింగ్లు విన్నాను, తర్వాత మన హరికృష్ణ సార్ మీటింగ్లు విన్నాను. మరి నేను ఈ జూమ్ మీటింగ్ వినుకుంటూ పోతున్నా, నాకు బోధపడింది ఈ థాయిలాండ్కు పోవాలంటే పోవాలని ఆశ ఉంది, ఆసక్తి ఉంది. కానీ మరి ఎలా ఎలా అనుకున్నా. కానీ నన్ను నడిపించిన లీడర్స్, నా డౌన్ లైన్స్ తో సహకారంతో క్రమక్రమంగా నేను ప్రతి నెల అచ్చిరవ్వకుండా పోయినా. మరి దాంట్లో సిల్వర్ డైరెక్ట్ అయినా మళ్ళీ తీసుకుపోయి స్టేజ్ ఎక్కి సన్మానిస్తాను, పూల దండలు ఇస్తారు, పూలు చల్లుతారు. అరే 30 ఏళ్ళు నీ భజన చేస్తే ఒక్కనాడు చాలా గొప్ప రైతుని, మరి ఒక్కనాడు నన్ను స్టేజ్ మీదకి, అంటే జనరల్ గా మీటింగ్లలో మాట్లాడేది కానీ సత్కరించి సన్మానించేది ఉండదు. ఏ వర్షం మంత్రి ఏవో దయాకర్ రావు ఎమ్మెల్యే వస్తే వాళ్ళనే చూడాలి, మరి మనకు సన్మానం సత్కారాలు లేవు. మళ్ళీ నేను గెలిపించిన సర్పంచ్ నేనే సత్కరించాలి, నేను గెలిపించిన ఎంపీటీసీ నేనే సత్కరించాలి, నేను గెలిపించిన వార్డు నెంబర్ నేనే సత్కరించాలి, నేను గెలిపించిన జడ్పీటీసీని, ఎంపీపీని, మేము చేసిన సేవలు మళ్ళీ మేమే వాళ్ళకి చాలా మాకు కాబట్టోడు ఎవరు లేడు వర్క్ చేస్తే. అరే ఇదేనా, నేను 10 మందికి అవకాశం కల్పిస్తే నన్ను సత్కరిస్తారని చెప్పేసి ఇంత గొప్ప కంపెనీలో నేను సన్మాన సత్కారాలు పొందుతుంటే మా మేడం అంగన్వాడీ ఆయ చేస్తుంది. మరి తను కూడా చాలా సంతోషపడడం జరిగింది. అదేవిధంగా మా బాబు బీటెక్ చేస్తాడు, ఈ సిస్టమ్ లో తీసుకొచ్చి ఆయన కూడా సిల్వర్ డైవ్ చేసిన. మరి తను కూడా ఆశ్చర్యపోయాడు. మరి ఇటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం. మరి ఆ థాయిలాండ్ ట్రిప్ కు 3 నెలల్లో క్వాలిఫైడ్ అయిపోయినా. ఓ సూపర్. ఓ మళ్ళీ నాకు సీల్డ్ మెమోరీస్ ఇచ్చి సత్కరించి సన్మానించి మన గ్రేట్ మెంటర్స్ రజనీష్ సార్ హక్ చేసుకుంటే ఒక తండ్రిని హక్ చేసుకున్నట్టుంది. అంత హ్యాపీ అనిపించింది. అంటే చూడండి, ఆయన జీవితం, ఆయన స్టోరీస్ విన్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు. మరి వాళ్ళ నాన్నలాగానే మా నాన్న 30 సంవత్సరాల కింద జరిగిపోయాడు. మరి నేను కూడా కష్టాలకి వెళ్ళి బయటకు వచ్చిన. నాకు 3 తోబుట్టు చెల్లెళ్ళు, మా అమ్మ కూడా ఎక్స్పైర్డ్ అయిపోయింది. నేను 30 ఏళ్ల కంచెలి, మా నాన్న చనిపోయిన కంచెలి, అప్పుడు రాజకీయాల స్టార్టింగ్ లో ఉన్న క్రమం మా నాన్న చనిపోతే నేను కష్టాలు పడుకుంటూ వచ్చిన. నేను ఎప్పుడు రంజిత్ సార్ చెప్తే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మా నాన్న గుర్తొస్తాడు. ఎందుకంటే మా నాన్న చనిపోయినప్పుడు పంట పోయింది, తర్వాత కొన్ని అప్పులు ఉండే, సేమ్ ఆ అప్పులు తీర్చడానికి ఆ రోజుల్లో 3 NP వడ్డీ, 3 రూపాయల వడ్డీతో మాకు అప్పుడు అప్పులు ఉండేది.
అది మా నాన్న చనిపోయిన సంవత్సరం పంట కూడా కొలాప్స్ అయిపోయింది. విధి లేక మూటా కార్మికుడిగా మారిన. లీడర్స్ అంటే చాలా మందికి వస్తాయి సమస్యలు, బాధలు ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న వాడే లీడరు, నాయకుడు అవుతాడు. నేను నా నా పిల్లలకు, నా భార్యకు, మా అమ్మకి నేను అన్నం పెట్టడానికి హమాలి మూటా కార్మికులు మాట 8 సంవత్సరాలు మూటా కార్మికులు మాట మూటలు మోసిన. ఒక్కొక్కసారి రాత్రి బౌలు నిద్ర ఉండపోయి లారీ లోడ్ వస్తే ఎఫ్ఐ అని అప్పుడు రేషన్ బియ్యం ఇచ్చే వాళ్ళకి, ఎఫ్ఐ బియ్యం ఇచ్చే వాళ్ళకి వర్క్ చేసే వ్యక్తిని. మరి దానికంటే ముందు ఇంకా స్టోరీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పాను లీడర్స్. నన్ను గైడ్ 8 గంటల చేసిన చూసినప్పుడు చెప్తాను. మరి అట్లా కష్టపడుకుంటూ వచ్చిన అటువంటి వ్యక్తికి ఇటువంటి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో అరుదుగా తీసుకొని అదృష్టంగా భావించి హ్యాపీగా సంతోషంగా ముందుకు పోతున్న టైంలో థాయిలాండ్ ఎంపికైన తర్వాత మరి గోవా ట్రిప్ ఇచ్చింది. అది 6 మెంబర్ తోటి 6 వ్యక్తులకు 100 పీ కొనుక్కొని 6 వ్యక్తులకు కొనియారు ఆయన. అంటే మరి అప్పుడు కొంచెం అదే ఎక్కువ అయిపోయింది. కొంతమందికి ఈజీ అయింది, కొంతమందికి కష్టమైంది. ఆ సీజన్ ఏందో అప్పుడు ఇబ్బందిగానే ఉంది. ఆయన ఆ దాంట్లో కూడా కాల్పడైన. చూడండి ఇక్కడి నుంచి ఎడిపోతుంది జీవితం. అంటే నేను రాజకీయాల వైపు చూడట్లేనుగా. రజనీకాంత్ సార్ పెట్టిన మెసేజ్ ఈ రోజు వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు నా మైండ్ సెట్ లో ఉంటది. నేను నా పిల్లలకు కానీ, నా డౌన్ లైన్ కానీ ఇదే బోధిస్తా ఉన్నా. అరే నాయన, నీకు గోల్ లేకపోతే పక్కోడు గోల్లో పనిచేస్తుంది. పక్కోని కింద నువ్వు వర్క్ చేస్తావు అంటే నీ గోల్ లేకపోతే నిన్ను వాడుకుంటాడు. మరి నిన్ను వాడుకుంటే నువ్వేమైపోతావు, నీ కుటుంబం ఏమైపోతుంది అనేది మైండ్ సెట్ లో ఫిక్స్ అయింది. అట్లా థాయిలాండ్ గోవాకి ఎంపికైన తర్వాత మరి వీళ్ళు తీసుకుపోరా అదొక సందేహం. అంటే ఆ సందేహంలో గోవా ట్రిప్ కు బయలుదేరినాం. లక్కీగా మాకు బస్సు జర్నీ పెట్టిండు రజనీకాంత్ సార్, మసూదర్ రెడ్డి గారు అండ్ మా వరంగల్ శ్రీధర్ సార్. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు బోనస్ గా ఒక రోజు ఎక్కువ జర్నీ ఇచ్చిండు ఆ బస్సు డ్రైవర్ మాకు. అది హ్యాపీ. మేము అదొక జర్నీ, మాకు ఒక లైఫ్ లో మర్చిపోరాని గుర్తింపు ఇచ్చింది. అట్లా మేము 2 రోజులు వేసుకుంటూ ఇంకో రోజు ఎక్కువ తిప్పాడు ఆ బస్సు డ్రైవర్ మమ్మల్ని. అది కూడా హ్యాపీ అనిపిస్తుంది. సరే చిన్న జరిగినా కానీ అది మర్చిపోరాని సంఘటన. మరి ఇట్లా గోవా పోయి రావడం జరిగింది. మంచి ఎంజాయ్ గా చేసి వచ్చాం గోవాలో. మరి అప్పుడు కంపెనీ మీద ఇంకా భరోసా పెరిగింది. ఆ తర్వాతకి మళ్ళీ థాయిలాండ్ కావాలి, పాస్పోర్ట్ తయారు చేసుకోవాలి. మరి నా వెనక మరలు ఏమున్నాయి, చాలా ఉన్నాయి. మరి ఏకే పర్సన్ బయట కంటే ఎక్కువ కేసులు లేవు నా కాడ. మరి నాకు పాస్పోర్ట్ రాదని కొంతమంది లీడర్ చెప్పారు. నిజంగా కూడా రాదు మరి అని చెప్పేసి అన్నాక బ్రాంచ్ అండ్ డెపో మీటింగ్ పెట్టిండ్రు రంజిత్ కుమార్ సార్ మన వరంగల్లో. పెట్టినప్పుడు మరి అడుగుతే ఎట్లుంటది, అడగపోతే ఎట్లుంటది, కొంచెం మొహమాటం. ఎట్లుంటది అంటే లీడర్స్, ఇక మనం కొంచెం పెద్ద ఎత్తుగా రాజకీయంగా అడ్డు తిరిగినంతే ఈ మందిలో అడిగితే నా పరువేడపోద్దు అని లోపల సందేహం వస్తుంది. సార్ నాకు మరి పాస్పోర్ట్ లేదని అనడానికే భయపడుతుంది. అంటే కొంచెం సిగ్గు అవన్నీ. మరి మన లీడర్స్ ఏం ట్రైనింగ్ ఇచ్చారు, సిగ్గుపడొద్దు, అవమానపడొద్దు, నీకు వచ్చినా రాకపోయినా తనతో నవ్వుకుంటూ ప్రయాణించాలన్నారు. ఇవన్నీ బోధపడ్డాయి కదా. గతం వదిలేసినాం, ఇప్పుడు కొత్త జీవితంలో ఉన్నాం, పోయేదే ఉంది అని చెప్పేసి నేను ఆ బ్రాంచ్ అంటే ఫిటింగ్ లో లేచి సార్ చేయలేకపోయినా సత్యం గారు చెప్పండి అన్నాడు మన గ్రేట్ లీడర్. సార్ ఏం లేదు, మరి నా మీద గిన్ని కేసులు ఉన్నాయి, నాకు పాస్పోర్ట్ రాదట సార్ అని అనగానే నీ మీద కేసులు ఉన్నాయని సార్ కూడా ఆశ్చర్యంగా అవును సార్ వాస్తవం అన్న. అంటే ఏమేమి ఉన్నాయంటే సార్ చెప్పరాని ఉన్నాయి, చెప్పేటినాయి చాలా చరిత్ర ఉన్నాయి సార్ అనగానే నథింగ్, ఏం ప్రాబ్లం లేదు, మీరు మీ బాబును కానీ మీ మేడం మీ భార్యను మీ వైఫ్ను కానీ పంపుకోవచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పెట్టుకుంటే కంపెనీ అలో చేస్తుందని చెప్పి ఓ సూపర్ అనుకున్నా, మంచి అవకాశం వచ్చింది అనుకున్నా. మరి తర్వాత నాకు అనిపించింది అరే మరి మా బాబుని బోరా బాబు అని మా బాబుని అడిగితే నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంగ్లీష్లో నేను బోర్ అనేదానికి నాట్ ఇంట్రెస్టెడ్ అంటాడు. నాట్ ఇంట్రెస్టెడ్ అనేది నేను పోను. ఓకే ఎందుకు పోవు, నేను తర్వాత పోతా అంటాడు. మరి నేను పంపించిందని పో అంటే ఎందుకు పో అంటే నేను పోను, నీకు ఇంట్రెస్ట్ లేదంట. మా మేడం పంపిద్దామంటే ఆమెకు సర్టిఫికెట్స్ ఇట్లా కరెక్ట్ లేవు, ఆమె నాకు కూడా ఇంట్రెస్ట్ లేదన్న. అన్న తర్వాత రంజిత్ కుమార్ సార్ ఒకటే ఏమన్నా అంటే గట్టిగా ప్రయత్నం చేయి సక్సెస్ అవుతావు అన్నాడు ఆ రోజు. మరి నేను అక్కడ అడిగినప్పుడు నేను ఒక్కరిని అడుగుతాను అనుకున్నా. మరి నేను లేచిన తర్వాత ఇంకెనిమిది మంది లేచి అడిగారు, నాకు వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయని 8 మంది నా తర్వాత లేచి అడిగారు మా బ్రాంచ్ అంటే మీటింగ్ లో. అప్పుడు అనుకున్నా నేనే శబాష్, మరి నేనే ధైర్యం చేసిన అనుకున్నా, అది కూడా ధైర్యమే కదా అని నేను కొంచెం ఖుషి అయిన. అంటే నేను నేను హ్యాండిల్ చేసి అడగడం వల్ల ఇంకా కొంతమంది డౌట్స్ క్లియర్ అయినాయి అనుకున్న తర్వాత మరి అందరికి వచ్చింది. పాపం మన ఒక లింగాల దేవేంద్ర సార్కి అప్పుడు మరి అవకాశం వచ్చినా కానీ సార్కి పాస్పోర్ట్ రాలేకపోయాడు. నేను అదే అప్పుడప్పుడు సార్ని గుర్తు చేసుకుంటాం.
అంటే కొంతమందికి అవకాశం. మరి అటువంటి వ్యక్తిని నేను నాకు కష్టపడి నేను ఒక పోలీస్ స్టేషన్ పోతే పైరోగ చేసుకొని ఫోన్ చేస్తే పోతే కుర్చేసేయండి ఆఫీసర్స్, ఏసీపీ ఆఫీస్ కానీ సిఐ ఆఫీస్ కానీ లీడర్గా ఉంటే, మరి నేను వెస్టీలో పనిచేస్తున్న క్రమంలో నేను పోతే ఒక డిఎస్పీ గారు నన్ను ఉదయం పోతే 4 hours 4 గంటల దాకా నిలబెట్టిండు అక్కడ బయట. అంటే బయట కూర్చున్నాను, నన్ను అలౌ చేసుకోలే, లోపల రిసీవ్ చేసుకోలే. అంటే నేను ఫోన్ కాల్తో పోవద్దు కదా, పైరోతో పోవద్దు. సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఇట్లా మారిపోయినా, నాకు పొలిటికల్ తో సంబంధం లేదు, నేను ఒక కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా, జస్ట్ నేను ఒక ట్రిప్ వచ్చింది, బయట ట్రిప్ పోయేస్తా, నేను మంచిగా ఉంటున్నా సార్, నా మీద ఎలాంటి కేసులో ఒక పర్మిషన్ మీరు సహకరించారు సార్ అని లెటర్ పట్టుకొని పోతే ఆ లెటర్ తీసుకుపోవడానికి ఆయన స్వీకరించడానికి 3 రోజులు పట్టింది. పోవుడు దాని మీద ఆగన్నా సార్ పంపుతలేడు, సార్ పిలుస్తలేడు అని ఇట్లా అనేది. ఎవడో వచ్చిపోతాడు నాకంటే అనామకుడు, పశువుల కాచుడు గొర్రెల కాచుడు గొడవలు పెట్టుకుంటే అలా లోపల పోతారు, నన్ను పంపుతలేడు. ఇది కావాలని పంపుతలేడా ఏందని అనుకుంటే మరి ఆ సార్ ఇదని నాకు తెలియదు. తర్వాత తెలిసింది 3వ రోజు, సార్ ఇట్లా నేను పోయి నేను సత్యం సార్ ఇట్లా పలానా అని చెప్పగానే ఏంది అన్నాడు. అంటే లేదు సార్ నేను ఇట్లా నా కాగితం వాడు పెట్టిపో చూస్తా పో అన్నాడు, నేను ఎంక్వైరీ చేస్తా పో అన్నాడు. ఆ కాగితం చేయడానికి 3 రోజులు గీముచ్చినా కనుకొని ఇచ్చినాక ఇంకొక వ్యక్తి దాంట్లో కూడా డిపార్ట్మెంట్లో తప్పడదని కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది చెడు వ్యక్తులు. నేను మళ్ళీ జనగాం ఉంటుంది మాకు సర్కిల్ కు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పాపం వారికి మొక్కాలే, చూసిండు, ఎంక్వైరీ చేసిండు, ఈయన కంటే పెద్ద ఆఫీసర్. మరి ఆయన ఓకే అన్నాడు, తీసుకోపో అన్నాడు. మరి రాయపర్తిలో ఉన్న రాజు ఎస్ఐ గారు అంటే ఆయన కూడా సాయం చేసిండు. మరి వారి ద్వారా నాకు పాస్పోర్ట్ రావడం జరిగింది. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మరి ఒక వ్యక్తి అన్నాడు, చూడండి పాస్పోర్ట్ వచ్చిన తర్వాత కూడా నిన్ను ఫ్లైట్ ఎక్కుతాంటే కూడా వాళ్ళకి వెళ్ళి తీసేస్తారు, మరి కేసులుంటే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఆ పాస్పోర్ట్ ఎంక్వైరీకి వచ్చిన ఆ సారు మరి ఆయన కూడా అన్నాడు, సుధాకర్ సార్ ఆయన పేరు, ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ గానే ఉన్నాడు, అన్న ఎందుకే ఏం కాదు కానీ నువ్వు చక్కగా ఫ్లైట్ ఎక్కేదాకా ఎవరికి చెప్పకు, ఎందుకు మనం పూజలు కొట్టొద్దు, నీ మార్పును చూస్తే మాకు అర్థమవుతుంది నువ్వు ఇట్లా మారిపోయినావు అంటే అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు. అప్పుడప్పుడు టచ్లో ఉంటాడు. అయితే నేను కూడా నిజంగా తీసుకొని బీరోలో పెట్టేసిన, ఎవరు చెప్పలే, మా మేడం నాకే తెలుసు. మరి ఏమో మళ్ళీ ఎవరైనా కాంప్లైంట్ అయితే బోద్ది కావచ్చు అనే ఉద్దేశంతో అట్లా నేను ఆ క్రమంలో మరి బెంగళూరు పోయి ఫ్లైట్ ఎక్కాలంటే, హైదరాబాద్ పోయి కాదు బెంగళూరు పోయి ఫ్లైట్ ఎక్కాలంటే మా గ్రేట్ లీడర్ రజనీకాంత్ సార్ మా టీంతో వెళ్ళిపోయాను. బెంగళూరు పోయి ఫ్లైట్ ఎక్కేదాకా అక్కడక్కడ ఫోటోలు తీసుకుంటూ పోయాను. మరి తీసుకుంటూ పోయాను కానీ అప్పుడు పెట్టలే స్టేటేజ్. ఇక ఫ్లైట్ ఎక్కే ముందట ఎక్కుతాం అనగా అందరికి స్టేటేజ్లు పెట్టినాం, ఫోటోలు ఫ్లైట్ ఇవన్నీ తీసుకొని పెట్టినాం. ఎప్పుడైతే మనలో విమర్శించారో, వెస్టేజ్ పిచ్చోడు అన్నారో, పోతాడు వాడు మందులోడు అని అన్నారో, ఇట్లా అన్నారండి. నిజంగా కూడా అయినా బాధపడలే. ఈ సిస్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే బాధను మింగితే మరి మనకు మరి ముందట సక్సెస్ వస్తుంది అంటారు. నిజంగా అట్లా పెట్టుకునే లీడర్స్ మనం థాయిలాండ్ లో పోయిన తర్వాత వచ్చిన తర్వాత మరి నువ్వు తోపురా మామ, నువ్వు గ్రేట్ రా తమ్ముడు, నువ్వు గ్రేట్ రా అన్న, నువ్వు గ్రేట్ రా అని ఇట్లా లైకులు పెట్టి మనం నో చెప్పిన వాళ్ళు 80 ఐడీలు అయినాయండి 2 days లో. నో చెప్పిన వాళ్ళ ఇంటికి వచ్చి ఐడి తీసుకున్నాం. అంటే దీని పవర్ అది. థ్యాంక్ యూ లీడర్స్. మరి ఎందుకంటే టైం తక్కువ ఉంది. మరి అట్లా నేను జర్నీ చేసి వచ్చి ఈ కంపెనీ నమ్ముకొని ఇవాళ సక్సెస్ గా ఉన్నాను. ఈ కంపెనీలో నేను పోయి వచ్చిన తర్వాత డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్న క్రమంలో స్టార్ డైరెక్టర్ అయినప్పుడు కూడా కొద్దిగా కష్టాలు ఎదురైనాయి. ఎలా ఎదురైనాయి అంటే మనతోటి ఉండేవాళ్ళు, నా దగ్గర కొడుకు బాగుమడది అనే వాళ్ళు కూడా మరి వాళ్ళ సొంత సెల్ఫీ పీ కొనుక్కొని పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితులలో కూడా బాధపడలే. కంపెనీ యొక్క గ్రేట్గా ఎందుకు చెప్పుకోవాలంటే ఒక్కొక్కసారి వరద బాధితులు తుఫాన్ వస్తే మనకు ఆర్థిక సాయం అందించినట్టు డబుల్ ఆఫర్ ఇచ్చింది కంపెనీ. ఆ డబుల్ ఆఫర్ లో నేను వాస్తవంగా సక్సెస్ కాగలిగిన, క్వాలిఫైడ్ అయినాక మళ్ళీ సన్మాన సత్కారాలు పొందిన తర్వాత బోనస్ గా అనుకుంటే బోనస్ గా డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో కూడా రాగలిగిన. అంటే కంపెనీ కూడా ఒక్కొక్కసారి నిజంగా కూడా కష్టపడటానికి రంజిత్ సార్ చెప్పిందే గుర్తొస్తుంది. నువ్వు నమ్ముకో, విశ్వం నీకు సహకరిస్తుంది అని ప్రతిసారి చెప్తాంటాడు. నువ్వు న్యాయంగా వర్క్ చేయి, ధర్మంగా నిలబడు, నిన్ను భగవంతుడు కరుణిస్తాడని ప్రతి మాట చెప్తా అంటాడు. రోజుకు కొన్ని వేల సార్లు భగవంతుడు వెళ్తాడు రంజిత్ సార్. మరి అది గుర్తొచ్చింది. నిజంగా కూడా నేను న్యాయంగా పనిచేస్తున్నా, ధర్మంగా వర్క్ చేస్తున్నా, సహకరించింది ఈ విశ్వం అని చెప్పేసి అనుకున్నా. ఆ పాస్పోర్ట్ విషయం అయితేంది, ఇవాళ నేను సక్సెస్ అయ్యే విషయం అయితేంది. మరి నేను చూడు లీడర్స్, కొంతమందికి తెలియకపోవచ్చు, 2 years 1 MP రూపాయి రాకున్నా, చెక్కు పడ్డాక క్వాలిఫైడ్ కాకున్నా ఇవాడికి నేను ఈ జర్నీలోనే ఉంటున్నా. 2 సంవత్సరాలు డబ్బులు రాకుండా సిస్టంలో నమ్ముకొని ఉన్న, అన్ని వదిలేసిన. నేను మళ్ళా ఆ రొంపిలోకి పోవద్దు, ఆ కుంపట్లోకి పోవద్దు.
దీంట్లోనే ఉండాలి. ఇవాళ మా రజనీకాంత్ సార్ పెట్టిండు 5 గంటల చావో రేవో తేల్చుకో మిత్రమా అని పెట్టిండు. ఒక కొటేషన్ పెట్టి 5 గంటల సెషన్ పెట్టిండు. మరి చావో రేవో తెలుసుకుంటానికి వీళ్ళకి వచ్చిన నేను పదే పదే చెప్తా ఉంటా సార్, నాకు కొంచెం సహకరించండి, కొంచెం నాకు సిస్టమ్ గురించి అర్థమయ్యేదాకా సహకరించాలి సార్. నేను ఈ సిస్టంలో నిలబడాలంటే మీ సహకారం కావాలి. నేను ఈ వయసులో పెద్దోని కావచ్చు, సిస్టమ్ తెలుసుకున్నవాడు పంతులే, గురువే. గురువు గురువు విద్య వచ్చిన వాళ్ళు గురువు. వయసుతో సంబంధం లేదు. ఎవరైతే తెలుసుకున్నారో, ముందు ఉన్నారో, జాయిన్ అయ్యారో, అప్లైన్ అనే వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం ఒక దేవుడు చూపెట్టిన మార్గం లాంటిది. దయచేసి అప్లైన్ మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం ఉండాలి. కొన్ని డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఎందుకు సార్ నాకు ఎందుకు సహకరించలేదు, ఎందుకు రాంటారు సార్ అని అడుక్కునే సమయంలో అడగాలి. ఎందుకంటే కొన్ని ఈవెంట్లు అప్పుడు, కొన్ని పెద్ద ప్రోగ్రామ్స్ అప్పుడు సహకారం తీసుకోవాలి. కానీ ప్రతిదానికి ఆయన మీద ఆధారపడద్దు. కానీ నేను మాత్రం నా రజనీకాంత్ సార్ నాకైతే వెన్నుతట్టి ఒక సోదరులాగా, ఒక గురువులాగా నన్ను ముందు నడుపుతున్నాడు. నన్ను జాయిన్ చేసిన అబ్బాయి లేడు, తర్వాత తన పైన ఆయన వర్క్ చేయట్లేడు, తన పైన ఆయన ఇంకో ఆయన చేయట్లేడు. సుధాకర్ అని సప్నా గారు నాకు సహకరించారు. మరి నాకు ఐడీల విషయంలో మొత్తం రాజేష్ అనిత మేడం సహకరించారు స్టార్టింగ్ లో. తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ రజనీకాంత్ సార్ తోటి లైవ్ పెట్టుకుని ఆయనతో అటాచ్ నేను ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయమైనా నా టీం కానీ నేను కానీ వారితో నడుస్తున్నా. మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన వెస్టేజ్ కంపెనీ, నేను బిజినెస్ ప్లాన్ చెప్తున్నా కానీ ఇవాళ నా స్టోరీ చెప్పడం జరిగింది లీడర్స్. మరి బిజినెస్ ప్లాన్ చెప్పగలుగుతా. మరి ఇంకోసారి ఇటువంటి గొప్ప కంపెనీలో అవకాశం ఇచ్చిన వారికి మరి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరి నా డ్రీమ్ కూడా నేను జనవరిలో ఇప్పుడు జనవరి 2025 26 జనవరికి నేను కార్ బుక్ చేయాలని నేను మా గ్రేట్ లీడర్ రజనీకాంత్ సార్కి నేను చెప్తున్నాను. తప్పకుండా బుక్ చేస్తా సార్. కాకపోతే కొన్ని సరే ఆర్థిక వనరుల కోసం నేను అవన్నీ సమకూరినాకనే, మరి ఎప్పుడు కానీ మనం దుప్పటి ఉంటే ఎక్కడైనా నిద్రించవచ్చు, దుప్పటి లేకుండా పడుకుంటే చీమలు కడతాయి అన్నట్టుగా నేను కొన్ని సందర్భాలు ఏంటంటే మనం దిగిన ఫీల్డ్ లోకి మన పక్కన వేరే టెన్షన్స్ ఉండొద్దు. నువ్వు పోయే ఒకటే ఆ వేలే చక్కగా పోమనేది నా ఆలోచన. పోమని చెప్తున్న లీడర్స్. ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇంకా అనుమాన పడతా అంటారు. ఇంకా అనుమాన పడకండి. మరి ఇంత గొప్ప ఇటువంటి కంపెనీలో నేను నిలబడ్డందుకు ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది, దాంతో పాటు గౌరవ మర్యాదలు వచ్చినాయి, ఫారెన్ టిప్స్ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు కార్లు తిరగడానికి కారు ఇచ్చింది కంపెనీ. ఇంకా కొంచెం ముందుకు పోతే ఇల్లు కట్టుకోవడానికి హౌస్ ఫండ్ కూడా ఇస్తుంది. ఇది అందరికీ సాధ్యమవుతుంది. అందరూ నిలబడండి దయచేసి. మరి ఇటువంటి కంపెనీలో ఉండడానికి నేను చాలా గర్వపడుతున్నా. ప్రతి లీడర్ నువ్వు అనుమానం వదిలేయండి. ఇంకా అనుమానం పెట్టుకొని నాకు ఎవరు వస్తలేరు అంటే నీ దగ్గర వెస్టేజ్ యొక్క బిజినెస్ ప్లాన్ ఉంటే ప్రతి గడప టచ్ చేయొచ్చు, ప్రతి ఇల్లు మన బంధువు అవుతారు. నేను పోతున్నా, మనకు అప్పుడప్పుడు మా మసూద్ అనేది చెప్తాడు, కొత్త వ్యక్తులతో చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఉండేది జీవితం అన్నాడు. నిజంగా కూడా పైసలు వసూలు చేస్తానికి పోతే దిక్కిన రోజులు ఇలా ఆయన ముఖ్య రోజులు వచ్చినాయి. ఆయన ఒక బ్యాంకులో పనిచేసినప్పుడు ఫైనాన్సర్ గా, అంటే కలెక్షన్ వాళ్ళు రికవరీ చేయడానికి పోయినప్పుడు ఆయన దిక్కున్న రోజులు ఉన్నాయి. కానీ ఆయన చెప్తాడు, ఈ యొక్క సిస్టమ్ ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయం అవుతారు, కొత్త జర్నీ, కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు, కొత్త జీవితంలో నడవచ్చు. ఇది రాదు, నువ్వు పైకి పోయిన వస్తావు రాదు, కానీ ఇప్పుడు ఈ భూమి మీద ఉండగా వెస్టేజ్ ద్వారా వచ్చింది. తెలియదండి. థ్యాంక్ యూ. నేను మరోసారి అనుకోకుండా మేడం గారు నాకు వాళ్ళ టీంలో ఎవరో మరి అన్ఎక్స్పెక్టెడ్ గా క్యాన్సల్ కావడం జరిగింది, నాకు ఇచ్చారు. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకోసారి మంచి సెషన్ ఇస్తాను, ప్రిపేర్ అయ్యి మంచి సెషన్ ఇవ్వడానికి ముందుకు వస్తానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ టీంలో ఉన్న జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికీ, ప్రతి వ్యక్తికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ బ్యాక్ టు పోస్టర్ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా నేనైతే ఫస్ట్ టైమే మీ టెస్టిమోనీ వినడం, చాలా ఇంట్రెస్టింగ్ మొదటి నుంచి. గ్రేట్ సార్, చాలా గ్రేట్. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి ఖచ్చితంగా. మీరు మంచి టీం సార్, రజనీకాంత్ సార్ అండర్ లో ఉన్నారు, ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ అవుతారు సార్. ఎన్నో అంటే మీరు ఖచ్చితంగా ఈగో అనేది ఉంటది పొలిటికల్ నుంచి వచ్చిన వాళ్ళకి, అవన్నీ వదిలిపెట్టి వాళ్ళ పూర్తిగా మీరు జీరో అయ్యి వీళ్ళు చాలా మంది రోల్ మోడల్ గా ఉన్నారు. నిజంగా సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ సత్యం గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క కోఆపరేషన్, మా మేడం లహరి మేడం గారి కోఆపరేషన్, మీతో కుటుంబ సభ్యుని అయిపోయినా మీ ప్రేమ అనురాగాలు ఎప్పుడు మర్చిపోను. చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడల్లా. తృప్తిగా పాయసం తిన్నట్టు అనిపిస్తుంది సార్. మీ ఇద్దరు కలిస్తే నాకు అంత హ్యాపీ ఉంటుంది సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఇవాళ ఆల్మోస్ట్ 320 మెంబర్స్ ఇప్పటిదాకా ఉన్నారు. సో సార్ యొక్క జర్నీ విన్నారు. సో క్లియర్ గా అర్థమైంటది బిజినెస్ ఎలా ఉంటది, వెస్టేజ్ నమ్మితే ఎలా ఉంటది అనేది. ఇంతకంటే టెస్ట్ మనీలు అవసరం లేదు. ఇప్పటికైనా కొద్దిగా బిలీవ్ చేసి సీరియస్ గా వర్క్ చేస్తే 100% సక్సెస్ అవ్వచ్చు. సో కాబట్టి అందరూ కలిసి పనిచేద్దాం. అందరూ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నేను డైరెక్ట్ గా కాల్స్ తీసుకుంటానండి ఇవాళ. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్. సిద్ధార్థ్ సింగ్ ఒక మంచి పెద్ద మోటివేట్ ట్రైనర్ చెప్పినట్టు చాలా ఎక్సలెంట్ గా 1 hour నాన్ స్టాప్ గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సత్య వల్లనే ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి, మంచి పొజిషన్ కలగాలి. పొలిటికల్ లో చాలా మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మన ఎస్పెషల్లీ చూసుకుంటే కోట శివప్రసాద్ సో ఒక స్పీకర్ గా చేసి కూడా మీరు తెలిసే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో అలాంటి ఈ రోజు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ డిసిజన్ తీసుకున్నారు. చాలా మంది హెల్ప్ చేయాలని ఒక మంచి ఆలోచన ఇది. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తుంటే చిన్నపిల్లల్లో నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అది ఒక మంచి క్వాలిటీ. లీడర్లో అది ఉండదు, అది చాలా మంది పొలిటికల్ లో. సో బట్ మీరు అది ఉంది, చాలా మంచి థింగ్ అది. సో డెఫినెట్ గా మీరు మంచి స్థాయికి వెళ్తూ మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్. చూడండి, ఈ రోజు సచిన్ సార్ చూసుకుంటే వరంగల్ చాలా మంది తెలుసు. సో ఆయన ఒక డిసిప్లిన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ రజనీకాంత్ సార్ గారు ఇంకా కానీ ఆ వయసు కాదు కదా ఇంకోటి కానీ చిన్నపిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. సో దాంతో పాటు ఏంటంటే మీటింగ్స్ మిస్ అవ్వడం ట్రై చేసి పెట్టారు. నేను కూడా మీటింగ్స్ కూడా మనకు అలా జరిగింది. సో మంచి కమిట్మెంట్ ఎడ్యుకేషన్ ఉంది. డెఫినెట్ గా మన ఫారెన్ ఇచ్చే అన్ని కూడా మనకు సాధ్యం అవుతాయి. సో ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి ఇష్టపడండి, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. దాంతో పాటు సమయాన్ని మిస్ చేసుకోండి. సమయాన్ని కరెక్ట్ గా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో 100% వర్క్ చేస్తారు. యూటిలైజ్ చేయండి. రాత్రి మనకు మధు గారు బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చెప్పారు. ఈ రోజు మళ్ళీ మన బ్రదర్ అక్కయ్య గారు వస్తున్నారు. వన్స్ అగైన్ మంచి పొజిషన్ తీసుకోవాలని కోరుకుంటూ అదే రకంగా అది మొన్న హైదరాబాద్ అయింది, నిన్న వరంగల్ అయింది, ఈ రోజు నాది కరీంనగర్ బ్యాక్ టు బ్యాక్. సో లీడర్స్ దయచేసి సీరియస్ గా ఫోకస్ చేయండి. డెఫినెట్ గా 100% వర్క్ చేద్దాం. సో సమయం తక్కువ ఉంది, లేట్ గా ఇంకో ఎక్కువ చెప్పకుండా సో డెఫినెట్ 100% మనం గెలవాలని సాధించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ సత్యంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్ అమ్మ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సదానందం గారు. సార్ ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ సత్యం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గ్రేట్ సార్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు సార్. మేము మీలాగానే అందులోనే పనిచేసిన. వాస్తవానికి అందరు రైట్ అంటే మనం రాంగ్ అంటాం. అది జెండాలు ఎలా కట్టాలి, కార్యకర్త ఎలా ఉండాలి, అవన్నీ వాస్తవానికి చాలా అక్కడ స్ట్రగుల్స్ తిని ఉంటాం. ఇది మనకు ప్రిపేర్ అవ్వడు, ఇది పెద్ద వెస్టేజ్ బిజినెస్ చేసుడు పెద్ద లెక్క అయితే కాదు. అది అందులో అంత తిప్పలు పడి ఉంటాం. మనం ఎలా లొల్లి పెట్టేయాలి, ఎలా సద్మరిగియాలి అనేది ఆ పొలిటికల్ పవర్ లో తెలుసు. అత్తకు కోడలకు ఎలా లొల్లి పెట్టేయాలి, భార్య భర్తలకు ఎలా విడాకులు చేయాలి, సంథింగ్ ఎన్నో తెలుసుకొని ఉంటాం సార్. చాలా మీరు ఎప్పుడు చెప్పినా డిఫరెన్షియేషన్ అనిపిస్తే సార్. వాస్తవానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మళ్ళీ పొలిటికల్ కి వెళ్ళినట్టు అయింది నాకు ఈ రోజు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ వర్క్స్. అప్పుడప్పుడు మీరు మంచి సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్రేట్ లీడర్ రజనీకాంత్ సార్ అండర్ లో ఉన్నాం. కొన్ని మీరు మోటివేషన్ వర్క్స్ చెప్తా ఉంటే నాకు మళ్ళీ గతం గుర్తుకొస్తా ఉంటది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. గ్రేట్ సార్. మీతో పాటు మేము థైలాండ్ లో ప్రతి ఎంజాయ్ చేసినాం. ప్రతి పాయింట్ కనెక్ట్ ఉన్నది. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు ఇలాంటి సెషన్స్ ఇవ్వండి. పొలిటికల్ అంటే వాస్తవానికి ఆ పొలిటికల్ జెండాలు చూసినప్పుడల్లా నాకు ఏదేదో అనేది, కానీ అన్ని పక్కన పెట్టేసి వెస్టీజ్ జెండానే గట్టిగా పూర్తిగా పట్టుకున్నాను సార్ మీలాగానే నేను కూడా. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సత్యం సార్. థ్యాంక్ యూ మా సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సదానందం గారు. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అనూష రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సత్యం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్. సార్ ఇవాళ స్టేషన్ మామూలుగా లేదు సార్. ఎందుకంటే ఒక 30 years రాజకీయ అనుభవం ఉండి ఒక వెస్టేజ్ జెండాను పట్టుకున్నారంటే ఇంతకంటే ఇక బిలీవ్ చేయడానికి ఇంకేం ఉండదు అనిపించింది సార్. సూపర్ సెషన్ సార్ వాస్తవానికి. ఎందుకంటే రాజకీయ పరంగా ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు అనేది వెస్టేజ్ ముందు ఎలా ఉన్నదో ఇప్పుడు మీరు నిజానికి పూర్తిగా
వెస్టేజ్ ని మిమ్మల్ని చూసి కొంతమంది మారే అవకాశాన్ని ఇచ్చారు సార్ ఈ రోజు సెషన్ ద్వారా. సార్ 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 గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, మై సెల్ఫ్ అనుష రాజేష్ అండి. మేము గోల్డ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాం. బై డిసెంబర్ కల్లా 1,00,000 కార్ తీసుకోవాలని గోల్ తోటి వర్క్ చేస్తున్నాం. మీ డ్రీమ్ ఏదైతే ఉందో 100% ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధు గారు. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సత్యం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో గ్రేట్ సెషన్ సార్. నిజంగా మీ సక్సెస్ఫుల్ జర్నీ అనేది సో మాకు ఇన్స్పిరేషన్ సార్. నిజంగా ఒక పొలిటికల్ రాజకీయ నాయకుడు సో వెస్టేజ్ కొత్త ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, సో ఏ విధంగా బిజినెస్ లో మంచి సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి సో చాలా మందికి రోల్ మోడల్ సార్. నిజంగా మీ ఏదైతే సక్సెస్ జర్నీ ఉందో సో ఇది ఎక్కువగా మేము దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం. సో డెఫినెట్లీ ఒక మంచి అచీవ్మెంట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈవినింగ్ సెషన్ కి రావాలి సార్. డెఫినెట్లీ చాలా మందికి ఉపయోగపడుతుంది. సో అది 100% అవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ ఉమా సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సత్యం సార్. గుడ్ మార్నింగ్ మేడం. లేడీ లెజెండర్ గారు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ టెస్ట్ మోని అంటే కొందరికి అయితే మా టీమ్ లో కూడా లీడర్లు ఉన్నారు, పొలిటికల్ లీడర్లు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా నాకు దయాకర్ వస్తున్నాడు, మీటింగ్ కి వెళ్తున్నా, ఇవాళ రాను అని చెప్పేది. ఇప్పుడు నిన్ను చూసి కొంత మారుతున్నారు సార్. నిజం సార్. పొలిటికల్ అంటే ఒకళ్ళ కళ కోసం, వాళ్ళ డ్రీమ్ కోసం వర్క్ చేస్తారు. కానీ మన బిజినెస్ లో అయితే మన డ్రీమ్ తో పాటు మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మిమ్మల్ని చూసి నమ్మొచ్చు సార్. మొక్కల నొప్పి సప్లైట్ అనేది మిమ్మల్ని చూసి మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో నిన్ను చూసినాకనే నేను హార్ట్ఫుల్ గా ఇవ్వగలుగుతున్నా అందరికి. చాలా వరకు నెలకు వచ్చేసి సిఎన్స్ లో మినిమం 5-6 సిఎన్స్ లు మొక్కల నొప్పి సప్లిమెంట్ షేర్ చేయడం జరుగుతుంది. సూపర్ సార్, సూపర్. ఇలాంటి సెషన్ అప్పుడప్పుడు ఇవ్వండి సార్. కొందరికి నాలెడ్జ్ అనేది పొలిటికల్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి జ్యోతి ఫ్రమ్ తోరూర్. నా డ్రీమ్ ఏంటిదంటే ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ బ్రేక్ చేసి 1,00,000 తీసుకొని 1 కార్ తీసుకోవాలి. నన్ను నమ్మి నాతో జర్నీ చేసే వాళ్ళకు వాళ్ళ డ్రీమ్ లను ఫుల్ఫిల్ చేయాలని గోల్ తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సత్యం సార్. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. మీ డ్రీమ్ కూడా నెరవేరాలని కోరుతాం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. వెంకటేశ్వర్లు గారు. సార్ ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నా మొబైల్ కొంచెము లాగౌట్ అవుతుంది, ప్రాబ్లం వస్తా ఉంది. ఆండ్రాయిడ్ చేస్తున్నా మళ్ళీ లాగౌట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అవకాశం ఇచ్చారు. సత్యం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్ సర్పంచ్ గారు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. నిజంగా గ్రేట్ సార్. మీరు చెప్పింది 100%. మనం అంతా స్ట్రగుల్ అయి ఉన్నాము. ఇందాక సదానందం సారు మన అందులో ఆ జెండా పట్టుకొని తిరిగినాం సార్. ఆ జెండా పట్టుకొని తిరిగితే ఏం లేదు సార్. మనమే మిగిలినాం, అప్పులు మిగిలినాయి సార్. ఆ లీడర్ల డ్రీము నెరవేరినాయి, ఎమ్మెల్యేలై. మనకి ఏమి ఒరగలేదు సార్, ఏమి రాలే. నిజం సార్, రియల్లీ ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా. కానీ గౌతమ్ బాలి సార్కి పాదాభివందనం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అందించిండు మనలాంటి వాళ్ళ కొరకు సార్. చాలా మంది పాలిటిక్స్ లో లాస్ అయి తెల్ల బట్టలు మాత్రమే వేసుకొని తిరుగుతున్నారు సార్, అంటే ప్రెస్టేజ్ కొరకి. నిజం. కానీ వెస్టేజ్ జెండా పట్టుకుంటే 100% ఇలా సక్సెస్ అవుతారు సార్. సక్సెస్ అవుతారు. అయిన లీడర్లు ఉన్నారు సార్ నిజం, కానీ నమ్మట్లేదు సార్. నిజం సార్. నేను అర్థం చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టింది నాకు. టైం అంతా వేస్ట్ చేసిన సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. నేను కొమ్మాల్ సారు, సదానందం సార్ మంచి మంచి లీడర్లు ఉన్నాం. ఇంకో లీడర్ని కూడా తీసుకొచ్చిన ఎంపీటీసీ గారు మొన్న నా అండర్ లో సంగెం మండలం ఎంపీటీసీ గారు కూడా కనెక్ట్ అయ్యిండు. తన కూడా మొన్న మన వైజాగ్ బూట్ క్యాంప్కి వచ్చిన కానీ అసలు ఆగట్లేదు అతను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందిని ఇంకా తీసుకురావాలి ప్లాట్ఫామ్ కి. అందరూ గ్రోత్ కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీతో థాయిలాండ్ వచ్చిన
మనం అందరం కలిసిపోయినాం సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని కోరుతున్నారు సార్, తప్పకుండా అయితే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సునీత మందా గారు. నీరటి సదానందం గారు. తిరుపతి సోమిడి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సత్యం సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగా చెప్పారు సార్. సత్యం సార్, రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఉండదు, వేస్టులు చేస్తే ఇన్ని కష్టాలు పడి ఇన్ని మంచిగా చేసిన సార్. మంచిగా మీరు మిమ్మల్ని ఫస్ట్ చెప్తే వాళ్ళు నమ్మలేదు సార్, మీరు కూడా నమ్మలేదు. మీరు పొలాల దగ్గర పోయినా, పెయిన్స్ వచ్చినా, ముఖాల నొప్పులు వచ్చినా మీరు కొంచెం నెగ్లెక్ట్ చేసి బాగా ట్రగుల్స్ చేసి మళ్ళీ వాడి పెయిన్స్ వచ్చినాయి, జ్వరం వచ్చినాయి అని అందరినీ ఇబ్బంది చేసి మళ్ళీ మీరే వాడి చెప్పిన ఊరే సార్, ఎండి సార్ ఫోన్ చేసి చెప్పిన ఊరే మళ్ళీ కొంచెం మారి సెట్ అయినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుకు వెళ్ళి మీరు ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, ఇప్పుడు విహారయాత్రలకు వెళ్ళిన ఊరే కొంచెం మంచిగా సెట్ అయ్యారు సార్. అట్నే మీరు మంచిగా చెప్పి మంచిగా సెట్ చేయాలి సార్. మీరు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి సార్. నా పేరు స్వామి తిరుపతి సార్. సార్ నేను ఈ డిసెంబరు లాస్ట్ ఇయర్ కల్లా 1 lakh కార్ తీసుకోవాలని సంకల్పంతో పనిచేస్తున్నా సార్. ఓకే సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సత్యం గారు మీరు మాట్లాడతారా సార్? సార్ మాట్లాడతారు. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ రోజు నా సెషన్ విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. 242 ఉన్నారు. మరి నిజంగా కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మనం జర్నీ చేస్తున్నామంటే, గతంలో నువ్వు కోల్పోయినవన్నీ సాధించుకోవాలంటే దీంట్లో నిబద్ధత కలిగి మరి ఒక సిస్టమ్ అర్థం చేసుకొని నీ అప్లై చేయబట్టుకొని ప్రతి ఈవెంట్ కు కనెక్ట్ కావాలి, ప్రతి ఈవెంట్ పోవాలి. కొంతమంది లీడర్స్ ఉన్నారు ఈ రోజుల్లో, మరి మీటింగ్ ఉన్నదనగానే ఒకరిని చంపేస్తారు, వాళ్ళ బంధువులలో ఎవరినో ఒకరిని చంపేస్తారు. దయచేసి చంపేయకూరి. అట్లా చంపేసుకుంటే పోతే మరి మనం చనిపోయినాడు ఎవరు రాడు. ఎందుకంటే వాడు ఎవరు చనిపోయినా మా తాత వాళ్ళ తమ్ముని మనవడు వాళ్ళ బామ్మది కొడుకు అని పేరు చెప్తారు. ఎవరు చనిపోయినా అంటే వాడు అడ్రస్ ఉంటాడు, వాడుంటాడు. మీరు పోయేది ఆ రోజు తాళ్ళల్లో కన్నా పోతాడు, లేకపోతే ఇంకెక్కడికన్నా పోతాడు, లేకపోతే సినిమాకి పోతాడు, లేకపోతే చుట్టాల కాడ శారీ ఫంక్షన్లకు దావతలకు పోయి ఉంటాడు. చిన్న వాటి కోసం చుక్క ముక్కల కోసం చూడకండి. దయచేసి నీ డ్రీమ్ చూడండి, నీ పిల్లల భవిష్యత్తు చూడండి, నీ కుటుంబ పరిస్థితి చూసుకోండి, నీ ఆరోగ్య సమస్యలు చూసుకోండి. బట్ ఇవన్నీ మరి నాకు రోజు అటువంటి ఆఫర్స్ వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది. ఎన్నో చెప్తున్నా, దయచేసి మనం పెట్టుకున్న గోల్లో ప్రయాణించాలి. మనతో జర్నీ చేసి మన డౌన్ లైన్ వాళ్ళు ఎవరైతే మనం నమ్మి కమిట్మెంట్ గా పనిచేస్తారో వాళ్ళ గోల్ నెరవేర్చడానికి పనిచేయాలి. నీ కుటుంబం, నీ పిల్లలు, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కోసం ట్రై చేయాలి. సమాజంలో నువ్వేంటిదో నిరూపించడం కోసం చెయ్యి. ఇప్పుడు వచ్చి సిస్టమ్ తీసుకున్నావు, బయట ఏం ఆపర్చునిటీలు ఉన్నా, ఏదున్నా కండిషన్స్ తో ఉంటాయి, మరి షరతులు ఉంటాయి, టైం ఇంత టైం చేయాలంటాయి. ఇక్కడ అవన్నీ నువ్వే, నీ బాస్ అంటే లేరే, నువ్వే అన్నిటికీ నువ్వే. కానీ నువ్వేందో నిలబడి నిరూపించుకుంటే ఇలా ఈ సిస్టమ్ ద్వారా. మరి బయట కంపెనీలలో కూడా కొన్ని పని చేసినాం. నేను గతంలో 3 సార్లు చేసిన, నేను చేసిన సేమ్ కంపెనీలో. నేను దాంట్లో కూడా షాపులు పెట్టి నష్టపోయినా, చేతులు కాల్చుకున్నా. కానీ ఈ డైరెక్ట్ సేల్ మార్కెట్ లో ఒక్క దెబ్బకే నేను ఎన్ని రోజులు దూరం ఉన్నా, ఈ డైరెక్ట్ సేల్ మార్కెట్ చూడకుండా. దయచేసి ఇంత గొప్ప సిస్టమ్ అనేది నాకున్న అనుభవంలో 50 సంవత్సరాలు ఉంటాయి. దయచేసి ఇంత గొప్ప సిస్టమ్ నేను ఈ వచ్చిన కంపెనీలలో చూశాను చాలా, కానీ ఇంత గొప్ప సిస్టమ్ ఎక్కడ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇళ్లలో, మీ రిలేషన్స్ లో, మీ కుటుంబ సభ్యులలో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా బజార్లో తిరుగుతున్నారు, అగ్రికల్చర్ చేస్తా ఉన్నారు. ఇంకా వేరే వారికి మత్తు పదార్థాలకు బానిస స్టూడెంట్ కూడా ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దయచేసి ఈ అవకాశం ఇచ్చి వాళ్ళ కుటుంబాలలో దీపం వెలిగేటట్టుగా చూడండి.
రంజిత్ సార్ చెప్తా ఉంటాడు, రోజు 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 చెప్తా ఉంటాడు ఆయన. అది ఇంకా రానున్న రోజులలో భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మరి మనం కూడా రొట్టె ముక్క కోసం వెతికే పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే మనం ఇటువంటి సిస్టమ్ ద్వారా మనం పోతే మన కుటుంబం, మనం నమ్ముకున్న వాళ్ళు, మనం ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ చేయొచ్చు, మనం సక్సెస్ కావచ్చు. దయచేసి మీ అందరినీ నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నట్టే, నేను సిస్టమ్ని అర్థం చేసుకున్నా, నేను కొన్ని అనుభవాలు తిన్నా, దెబ్బలు తిన్నా బయట. మరి ఇళ్ళకి వచ్చినాక ఎలాంటి ఇట్లా ఎవడెవరి చేత వదిలేసిన రాజకీయ నాయకులు రొంపి, దయచేసి ఇవాళ నీ దగ్గర డబ్బులు ఉంటే వాడుకుంటారు, డబ్బులు లేకపోతే నిన్ను పక్క పెట్టి ఇంకో డబ్బులను తీసుకొస్తారు. అదొకటి. బయట సెక్టార్లు ఉన్నాయి, కంపెనీలు, అవన్నీ మనీ సర్క్యులేషన్ కావచ్చు, ఇంకా వగర కావచ్చు, అవన్నీ వేస్ట్. ఈ సిస్టమ్ ఏంటంటే డబ్బులు కట్టించదు, నేను కట్టమన్నది. నువ్వు బయట వాడుకునే వస్తువును షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ ఉంది. దీన్ని ఫస్ట్ ఎవరైనా బిజినెస్ చేయమన్నట్లే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఒక 4 నెలలు నువ్వు ప్రోడక్ట్ కొనుక్కో, సిఎన్సీలో ఉండు, 5వ నెల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చినాక సిస్టమ్ నమ్ము. అప్పటిదాకా సిస్టమ్ సెర్చ్ చేయి, ఇమ్మీడియట్లీ బిజినెస్ చేయట్లే. నీకు కావాల్సిన వస్తువు కొనుక్కో, మరి టార్గెట్ కూడా లేదు, నువ్వు ఇంత కొనాలి అంత కొనాలి. 150 పెట్టి పేస్ట్ కొనుక్కో, 50 రూపాయలు పెట్టి సోపు కొనుక్కొని బిజినెస్ చేయొచ్చు. సెర్చ్ చేయి, సెర్చ్ చేసిన తర్వాత బిజినెస్ దిగు, నీకు అర్థమైన తర్వాత. అని నీ కుటుంబంలో ఉన్న చదువు బ్యాక్అవుట్ అయిన పిల్లలు కావచ్చు, మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు, వారికి అవకాశం ఇవ్వండి. వాళ్ళ తరతరాలు వాళ్ళ పిల్లలు కూడా మర్చిపోరు, తలుచుకుంటారు. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా సెషన్ ఉన్న ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు, కొంతమందికి అవకాశం రాని వాళ్ళకి అందరికీ, నా అప్లయన్స్ కు, నా మెంటర్స్ డౌన్ లైన్స్ కు, ఉమాశంకర్ సార్ కి, మన గ్రేట్ మెంటర్ రంజిత్ సార్ గారికి, గౌతంబాల్ గారికి కృతజ్ఞతలు చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ యొక్క తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్, ఏదైతే సార్ ఆవేదన కానీ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దయచేసి 2 పాయింట్స్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చెక్ చేయండి. మైకేల్ జాక్సన్, ప్రపంచాన్ని వదిలించిన వ్యక్తి మైకేల్ జాక్సన్. ఆయన పక్కన బౌన్సర్స్ కంటే ఎక్కువ డాక్టర్స్ ఉండేవారు. ఆయన ఆలోచన ఒకటే ఉండేది, 150 సంవత్సరాలు బతకాలని చెప్పేసి. ఆయన చుట్టూ 200 మంది డాక్టర్లు ఉండేవారు. ఆయన ఫుడ్ తినేటప్పుడు, అన్ని చేసేటప్పుడు డాక్టర్లు చెక్ చేసేవారు. అలాంటి వ్యక్తి 150 మంది డాక్టర్లు ఉండేవారు. ఆయన ఏం తీసుకోవాలన్నా, ఈవెన్ ఆయన పడుకునేటప్పుడు కూడా ఆక్సిజన్ బెడ్ మీద పడుకున్నాడు. అంత పడుకున్న వ్యక్తి కూడా 50 సంవత్సరాలకే ప్రాణం కోల్పోయాడు. సో ఇదొక ఎగ్జాంపుల్. అయితే రీసెంట్ గా ఒక 4 రోజుల ముందు ఆ రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గారు జస్ట్ 36 years కే ఆవిడ హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది. 300 కోట్లు ఆస్తుంది. బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, మైకేల్ జాక్సన్ కానీ, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ కూతురు కానీ వీళ్ళందరూ కూడా అతిథులు కాదు. భగవంతుడు తలుచుకుంటే ఏది అతిథులు కాదండి. సమయాన్ని యూజ్ చేసుకొని, ఇంకా చిన్నపిల్లలాగా అహంకారంతో, ఇంకెంత మనిషి అహంకారంతో మనం నాకు అన్ని అవుతాయి, నాకు అన్ని ఉన్నాయని చేసుకుని పెద్ద పెద్ద వ్యక్తులకు భూస్థాపం అయిపోయారు. దయచేసి సమయాన్ని ఎట్లే చేసుకోండి. ప్రతి సెకండ్ ప్రతిది వాల్యుబుల్. ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోకపోతే ఇంకా పుట్టగతులు ఉండవు ఎవరికి, నెక్స్ట్ జనరేషన్ కి. సో సీరియస్ గా ప్లాన్ చేయండి, సీరియస్ గా వర్క్ చేయండి, 10 మంది హెల్ప్ చేయండి. లీడర్ అనేవాడే పని చేయకపోతే ఇంకెవరు పని చేస్తారు? లీడర్ తన క్వాలిటీ మేము చెప్పడం జరిగింది అన్ని మీటింగ్స్ లో, ట్రైనింగ్స్ లో. ఇమీడియట్ ఈ క్షణం అనేది తీసుకోండి, సీరియస్ గా చేయండి. కొన్ని వందల వేల మంది, లక్షల మందికి మనం హెల్ప్ చేయాలి. టీమ్ హెల్ప్ చేయండి, మెయిన్ ఉద్దేశమే హెల్ప్ చేయాలని. సో ఆన్ ఫీల్డ్ లో వర్క్ చేయండి, మార్నింగ్ 5 to 11 వర్క్ చేయండి, డెఫినెట్ వర్క్ చేయండి, 100% సక్సెస్ఫుల్ గా ఉండి అందరికీ వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ సచిన్ గారు మంచి ట్రైనర్ ఉన్నారు మీలో. ఆతిథ్యంలోనే 5 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుని రీచ్ అవుతూ చాలా మందికి, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదండి, భారతదేశంలో మొత్తం చాలా మందికి మీరు ఏదైతే రాజకీయంలో కోల్పోయారు దాని నుంచి మీరు ఢిల్లీ లెవెల్లో రీచ్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ సచిన్ గారు థ్యాంక్ యూ సో మచ్. రజనీ గారు, మధు గారు అందరూ కూడా మిమ్మల్ని పరిచయం చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. ఇవాళ పుట్ట అఖిల్ గారిది ఉంది డైమండ్ డైరెక్టర్ సెషన్ ఈ రోజు ఈవినింగ్. సో ఆ సెషన్ లింక్ అది మీకు షార్ట్లీ రోల్ అవుట్ చేస్తాను. ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి కోరుకుంటూ అందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సత్యం సార్, థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.